రికార్డ్ అవుతున్నాయి. అది అయితే స్తోత్రం. ఈ నెల దేవుడు ఇచ్చిన వాగ్దానం గుర్తుందా? నీవు నన్ను నమ్ముకుంటుంది కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించాను. నిజంగా వాగ్దానం నాకు చెప్పినప్పుడు కంటే ఆ తర్వాత నేను ధ్యానిస్తూ ఉంటే ఆ వాగ్దానం నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందంటే ఆ వాగ్దానం పట్టుకునే ఈరోజు నేను ముందు నిల్చున్నాను. నిజంగా నాకు అసలు ఆరోగ్య పరిస్థితి చాలా తీవ్రమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఒక పోయిన వారం ఇంకొకరికి నేను చెప్పలేదు. 2 రోజులు 2 రాత్రులు నేను చాలా తీవ్రంగా దేవుడిని నేర్చి ప్రార్థన చేశాను. ఎందుకంటే బయటికి వెళ్తున్నాం, నేను జరిగింది అర్థం కావట్లేదు, పరిస్థితి చాలా నీరసం అయిపోతుంది. సంఘం చూస్తే ఎవరూ లేరు, ఒకవేళ నాకేమన్నా అయితే సంఘస్థులు వెళ్ళిపోతారు. అసలు అంత గలిగి వచ్చేసిందంటే ఒక్కసారిగా మనసంతా చాలా బాధేసింది. కానీ నీ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేశాను. నువ్వు నన్ను నమ్ముకుంటుంది కనుక నిశ్చయముగా నిన్ను తప్పిస్తాను సవిషయంగా నా బలహీన పరిస్థితిలో బలహీనతలో నుంచి గురిపించండి అయ్యా అని నేను కన్నీరు గురించి ప్రార్థన చేశాను. దేవుడి మహాకృప ఈరోజు సజీవులు అతను మీ ముందే దేవుడు అందించాడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం ఊరికినే కాదు, ఆ వాగ్దానాన్ని పట్టుకోవాలి. నువ్వు చెప్పావు కదా, నువ్వు చేస్తావు. నేను ఆ మాట పట్టుకున్నాను. నువ్వు నన్ను నమ్ముకుంటుంది కనుక నిశ్చయముగా నేను తప్పిస్తానన్నా. నేను నిన్ను నమ్ముకుని వచ్చాను, నీ కొరకు వచ్చాను, ఇక్కడ నిలబడుతున్నాను. నన్ను తప్పించు, నన్ను విడిపించు, నాకు సహాయం చేయి, నన్ను పోషించు, నన్ను ఎదిగించు, అనేక ఆశీర్వాదకరంగా ఉంచు ఇలాగే ప్రార్థన చేస్తాను. ఆ వాగ్దానం మీరు పట్టుకుని ప్రార్థన చేస్తే జీవితంలో మీకు కూడా దేవుడు అపాయాలను తప్పిస్తాడు. ఇప్పుడు కరువు కరోనా చాలా బయట బాగా ఉంది. ఈ మాట వాగ్దానం పట్టుకోండి. నువ్వు నన్ను నమ్ముకున్నావంటే నేను నిన్ను తప్పిస్తానన్నావు ప్రభా. ఈ వ్యాధులు బలహీనతలో నుంచి మమ్మల్ని తప్పించండి. నేను పనికెళ్తున్నాను, నీ కంచె నాకు మీ కంచె వేసి కాచి కాపాడండి. ఏ బలహీనత నన్ను ముట్టకుండా బలహీనతలో నుంచి అప్పాదికి వెళ్ళి మమ్మల్ని మా కుటుంబాన్ని తప్పించండి అని అడగండి. అడిగి మీరు ఎక్కడికైనా వెళ్ళండి. అర్థమవుతుందో అప్పుడు దేవుడు కాపుదల వల్ల మీ చుట్టూ మీ కుటుంబం చుట్టూ ఉంటుంది. అందుకే వాగ్దానం వాడాలి రమ్మని. ఈ నెల వాగ్దానం నాకైతే చాలా మంచి బలాన్ని ఇచ్చింది, ఉత్సాహాన్ని ఇచ్చింది. చాలామంది కూడా మనకు ఫోన్ చేసి బాగుందని చెప్పారు. ఒక 3 ఫోన్ చేశారు నాకు, నిన్న వాళ్ళు యూట్యూబ్లో బాగుందని మెసేజ్ అన్నారు. నాకు సంతోషం. బాగుంది అనే దానికంటే వాళ్ళలో వాక్యం గురి చేస్తే ఇంకా సంతోషపడతాను. అర్థమవుతుందా? సరే వాక్యంలోకి వెళ్దాం. టైం 7 వస్తుంది. ఎర్లీగా పెట్టుకున్నాను కాబట్టి నేను 1 గంటలో ముగించేస్తాను. మనం చెప్పుకున్నాం ఏమని? మూలపాఠం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో సౌఖ్యముగా ఉండాలి, అంటే సుఖముగా ఉండాలి, సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాం. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అంటే నువ్వు దేవుల్లో ఎదుగుతున్న ప్రకారము, ప్రార్థనలో ఎదుగుతున్న ప్రకారము, వాక్యంలో ఎదుగుతున్న ప్రకారము, పరిశుద్ధమైన జీవితంలో ఎదుగుతున్న ప్రకారము వర్ధిల్లటం. దాని అర్థమవుతుందా? ఏ వర్ధిల్లటం అంటే 52 వారాలు చెప్పిన తగదు మెసేజ్. కానీ వాటిలో ముఖ్యమైన 7 పాయింట్లు నేను తీసుకున్నాను. ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు చెప్పిన పాయింట్లు ఏమీ నాకు కూడా ఇవన్నీ కూడా దేవుడు నాకు బయలుపరిచింది. చాలా మంది 52 వారాలు చెప్పిన ఆత్మ గురించి తక్కువే అవుతుంది. కానీ 7 పాయింట్లు మీరు మనసులో పెట్టుకుంటే మీరు వ్యక్తిగతంగా ఎదుగుతారు, ఆత్మీయంగా వర్ధిల్లుతారు, కుటుంబపరంగా అన్ని విషయాలు సౌఖ్యంగా ఉంటారు. ఫస్ట్ ఏం చేయాలి అంటే నీ ఆత్మ దేవుళ్ళో ఎదగాలి. ఆ ప్రియుడ నీ ఆత్మ ఎదుగుచున్న ప్రకారం, వర్ధిల్లడం అంటే ఎదగటం, వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలు బాగుంటావు. కానీ అండర్లైన్ ఏంటి? నీ ఆత్మ అంటే నీ ఆత్మ, నీ ప్రార్థనా జీవితం, పరిశుద్ధమైన జీవితం, నీ వాక్యమైన జీవితం, నీ వ్యక్తిగత జీవితం అన్నీ కూడా దేవుళ్ళో ఎదగాలి. ఎక్కడ ఎదగాలి? దేవుళ్ళో ఎదగాలి. చిన్నప్పుడు ఎంత ఉంటాం, ఇప్పుడు ఎంత ఉన్నావు? ఎదిగావా లేదా? చిన్నప్పుడు నిక్కర్లు వేసుకున్నావు, ప్యాంట్ వేసుకున్నావు, ఎదిగారా లేదా? ఇప్పుడు కూడా షార్ట్లు వేసుకుంటారు, అంత వేరే విషయం. అవును చెప్తున్నా, అవునా? చిన్నప్పుడు పాలు తాగాం, ఇప్పుడు ఆహారం తీసుకున్నాం లేదా? చిన్న మొక్క ఎంత పెట్టాం, ఇప్పుడు కాయలు కాస్తుంది, పూలు పోతున్నాయి. ఎదిగినట్టే కాదా? అంటే ప్రకృతికరమైన అన్ని విషయంలో ఎదుగుతున్నాం. కానీ క్రైస్తవుడు ఎదగలేకపోతున్నాడు, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాడు. ఎందుకు సౌఖ్యంగా ఉండలేదు? దేవుడు ఏం చెప్పాడు? ఆదికాండంలో మీరు మీ కుటుంబాలతో సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, మీరు ఫలించి మీ పిల్ల పాపలతో అభివృద్ధి పొందని చెప్పాడు. దేవుడే చెప్పాడు. ఏమని? మీరు కుటుంబాలతో సంతోషంగా ఉండండి, అభివృద్ధి పొందండి, సుఖంగా జీవించండి, సంతోషంగా ఉండండి, ఈ భూమిని అంత విస్తరింపచేయండి, సంతానంతో అన్నాడు. అవునా కదా? దేవుడు చిత్తమది. కానీ మన తంత్రాలు, మన పాపములు, మన అతిక్రమం ద్వారా తెచ్చుకున్న కష్టాలు దేవుడు పెట్టిన కష్టాలు కాదు. దేవుడు కష్టం పెడితే దానికి మహిమ ఉండదు. కానీ
మన నోటి ద్వారా, మన క్రియల ద్వారా, మనం చేసిన పాపం ద్వారా, శరీర తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, కుట్రలు, కుతంత్రాలు, మోసపు ఆలోచనలు, మోసం చేసేవి, ఇవన్నీ కూడా మనిషిలో నుంచి వచ్చాయి. కాబట్టి కుటుంబాల నాశనం కనపడుతుంది, కుటుంబాలు ఎదుగు బదుగు లేకుండా కనపడుతుంది. ఇప్పుడు దేవుడు వాక్య సెలవిస్తుంది, నీ ఆత్మ దేవుడి యందు వర్ధిల్లితే, దినదినం వర్ధిల్లే వ్యక్తిగా ఉంటే నీ కుటుంబం అన్ని విషయాలు సౌఖ్యముగా ఉంటుంది, సంతోషముగా ఉంటావు. ఏమున్నా లేకపోయినా. మా ఫ్రెండ్ అంటే ఏముండి ఏం ప్రయోజనం సరిత, నెమ్మదిగా పడుకోవడానికి లేదు, నెమ్మదిగా ఒక ముఠ తినలేను అంటే. దానికి ఆస్తుంది, 2 3 ఉన్నాయి, భర్త పిల్లలందరూ ఉన్నారు. కానీ కష్టాన్ని బట్టి నెమ్మది లేని జీవితం కలుగుతుంది. ఏం కావాలనుకుంటుంది? ఇల్లు కావాలంట, పొలం కావాలంట, నెమ్మది కావాలి నాకు అంటారు. ఏం కావాలి? నెమ్మది కావాలి. ఈ రోజులో ప్రతి మనిషికి కావాల్సింది నిజంగా నెమ్మది. ఇంట్లో సమాధానం, సంతోషం, నెమ్మది ఉంటే ₹1,00,00,000 ఉన్నట్టే మనకి. అవునా కదా? ప్రశాంతంగా చక్కగా భార్య పిల్లలతో కలిసి ఎంతమంది ఫోన్ చేస్తారు చెప్పండి? మీరు ఇంట్లో కుటుంబ పరంగా భార్య పిల్లలతో కలిసి ఒక ఫ్యామిలీ కనపడుతుంది. మీరు కూడా నేను అడుగుతుంది కదా, ఎక్కడ వచ్చావు? కూర. ఎందుకు వచ్చావు? ఇప్పుడు టయానికి పచ్చడి. నీకు ఎన్నిసార్లు చెప్పాను? మజ్జిగ. అంటే ఏంటి? అన్నం తినేలోపు 4 తిట్లు అయిపోతాయి, 4 కూరలకి 4 వాయిపులు అయిపోతాయి. సరే, సరదాగా అన్నాను. కానీ వీడాని ఆత్మవర్తినిచ్చిన ప్రకారము నువ్వు అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండాలి. నీ ఆత్మ ప్రార్థనలో ఎదగాలి. 2వది వాక్యంలో ఎదిగే వ్యక్తిగా ఉండాలి. 3వది పరిశుద్ధమైన జీవితంలో ఎదగాలి. 4వది, ఈ రోజున నేను 4 పాయింట్ చెప్పి ముగిస్తాను, విశ్వాసంలో ఎదగాలి. 4వ పాయింట్ ఏంటి? విశ్వాసం, ఫైత్. నీ విశ్వాసం దేవుళ్ళో ఎదగాలి. 5వ పాయింట్, క్షమించే విషయంలో ఎదగాలి. క్షమించే విషయంలో కూడా ఎదగాలి. 6వ పాయింట్, దేవుడికి ఇచ్చే విషయంలో ఎదగాలి. 7వ పాయింట్, సహవాసంలో ఎదగాలి. ఈ 7 పాయింట్లు ఎవరైతే జీవితం చేస్తారో వాళ్ళు ఆత్మీయంగా అభివృద్ధి పొందిన వారు అవుతారు. వాళ్ళ ఆత్మ వర్ధిల్లుతుంది. వర్ధిల్లిన కొలది మీ కుటుంబాలు విస్తారంగా ఆశ్రయించబడతారు. మీ ఆత్మీయ జీవితం బాగుంటుంది, మీ లోకపరమైన జీవితం కూడా బాగుంటుంది. ఎందుకని? మీరు ఆత్మీయంగా ఒక్కొక్కటి కట్టుకుంటూ వస్తున్నారు కదా, ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వస్తున్నారు కదా. పుడతా ఎవరికన్నీ రావు కాబట్టి ఒకే మెట్టు ఒకేసారి ఎక్కలేం కాబట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం. ఇప్పుడు 7 మెట్లు మీకు చెప్తా. ఫస్ట్ మెట్టు ఏంటి? ప్రార్థనలో ఎదగాలి. చెప్పండి అందరూ. 2వది వాక్యంలో ఎదగాలి. చెప్పండి అమ్మా, నేను చెప్పండి, గుర్తుగా చెప్తున్నా. వాక్యంలో ఎదగాలి. అందరూ ఒకేసారి చెప్పండి. వాక్యంలో ఎదగాలి. 3వది పరిశుద్ధంగా ఎదగాలి. 4వది విశ్వాసంలో ఎదగాలి. 5వది క్షమించే విషయంలో ఎదగాలి. 6వది దేవుడికి ఇచ్చే విషయంలో ఎదగాలి. 7వది సహవాసంలో ఎదగాలి. ఈ 7 విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకుంటే మీ ఆత్మ దినదినము కూడా వర్ధిల్లుతుంది. దానికి తోడు మీ కుటుంబం కూడా నెమ్మది, సమాధానం, సంతోషం ఉంటాయి. అర్థమవుతుందా? 3 పాయింట్లు మనం చెప్పుకున్నాము. ప్రార్థనలు ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ప్రశ్నలు పోయిన వారం చెప్పుకున్నాం. ఇప్పుడు 4వ దానికి వస్తున్నాయి. ఏంటి? విశ్వాసంలో ఎదగాలి. నీ ఆత్మ వర్ధిల్లాలి అంటే నువ్వు విశ్వాసంలో ఎదగాలి. అప్పుడు నువ్వు సౌఖ్యంగా, సంతోషంగా, సమాధానకరంగా ఉంటావు. విశ్వాసాన్ని గుర్తొచ్చేది ఎవరు బైబిల్ గ్రంథంలో అంటే అబ్రహాము. ఎవరు? అబ్రహాము ఏమంటారు? విశ్వాసముల తండ్రి అంటారు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం తీసి పెట్టుకోండి. నేను విశ్వాసం గురించి చెప్తున్నాను. ఈ 4 మాటలు కూడా చాలా జాగ్రత్తగా వినండి అమ్మా, అశ్రద్ధగా వినద్దు. మన తర్వాత చెప్పండి. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము నేను ఎన్ని చదువుతున్నా? 11 చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసము బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్పష్టంగా పొందనై ఉన్న ప్రదేశం బయలు వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవాలో అది ఎరుకగా బయలు వెళ్ళను. హల్లెలూయా. 11 కూడా చూడండి. విశ్వాసం బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొని కనుక తాను వయస్సు గతించిందైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా. ఇక్కడ 2 వ్యక్తులకు విశ్వాసం కనపడుతుంది. చూడమ్మా, అనుకున్నాం విశ్వాసంలో 2 వ్యక్తి కనపడుతుంది. అబ్రహాము యొక్క విశ్వాసం చూద్దాం. అబ్రహాము తెరాహపురాము కుమారుడు. వాళ్ళు విగ్రహాలను చేసుకునేవాళ్ళు. అబ్రహాం వృత్తి ఏంటంటే విగ్రహాలు, పోత కోసం విగ్రహాలు. వినాయక చవితి విగ్రహాలు పోత కోసం అమ్ముతారు
నువ్వు లే అన్నాడు, నేను చూపించి దేశానికి వెళ్ళు అన్నాడు. కానీ ఏ దేశానికి వెళ్ళమంటాడు, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ఎక్కడ ఉండమని ఎక్కడ ఏం చెప్పరా. ఆదికాండం 12 చూస్తే నువ్వు లేచి నేను చూపించు దేశానికి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంఖ్య నీ గర్భవాసం పుట్టబో బిడ్డ నీ ద్వారా ఆకాశ నక్షత్రాల సంఖ్య విస్తరింప చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాము. అర్థమవుతుందా? అలాగే దేవుడి మాటకి లోబడి విశ్వాసంతో వచ్చేసాడు. ఇంకా చూడండి ఒక మాట, ఇప్పుడు మీరు లేచాడు ఎలాంటి అయ్యాను అనుకో, ఏమంటారు మీరు? ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, మేము ఎందుకు వెళ్ళాలి, ఆ పక్కన వెళ్ళొచ్చు కదా. అర్థమవుతుందా? అక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి. కానీ అబ్రహాము అడగల, లేచి నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు. దేవుని మీద విశ్వాసంతో వచ్చాడు, దేవుని మీద గుడ్డి నమ్మకంతో వచ్చాడు. దేవుడు నాకు మాట ఇచ్చాడు, చూపించు దేశానికి వెళ్ళమన్నాడు. ఎక్కడ వచ్చాడు ఉంచుతాడు కదా అన్న మంచి ఉద్దేశంతో, దేవుడి మీద విశ్వాసంతో, తాను ఏ దేశం చూడకపోయినా, ఏ దేశం గురించి వినకపోయినా, ఎక్కడ తీసుకెళ్తాడో తెలియకపోయినా, అది బాగుంటుందా బాగుంటుందా, ఆహారం దొరుకుతుందా బరువు దొరుకుతుందా ఎక్కడ ఆలోచించకుండా దేవుడు చెప్పిన వాటికి చెప్పినట్టుగా గుడ్డిగా నమ్మి వెళ్ళాడు తన బంధుత్వాన్ని తీసుకుని. కానీ దేవుడు పలానా దేశం చూపించాడు, ఆ దేశం నివసించాడు, దేవుడు చెప్పినట్టుగానే ఆశీర్వదించాడు. తర్వాత బాగా ఆస్తిపడైన తర్వాత అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? అయ్యా దేవుడు అడుగుతుంది, అబ్రహాం అడుగుతున్నాడు, నాకు ఇంత ఆస్తి ఇచ్చావు కదా, ఒక్క కుమారుని, నాకు 75 సంవత్సరాల వయసు వచ్చింది, ఒక్క కుమారుని నీవు అని అడిగితే దేవుడు వాగ్దానం చేశాడు, నీకు సంతానాన్ని నేను ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇస్తానన్న కానీ 75 సంవత్సరాలు వాగ్దానం చేశాడు దేవుడు. శారాకి దగ్గర 90 సంవత్సరాలు వచ్చేసింది. శారాకి ఏమొచ్చింది? 90 సంవత్సరాల వయసు. అబ్రహాముకి 100 ఏళ్ల వాడి వయసు వచ్చేసింది. 90 సంవత్సరాల ముసలావిడ గర్భం ధరిస్తుందా? ఇక్కడ మాట చూడండి ఒకసారి 11వ అధ్యాయంలో. విశ్వాసం బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఎంచుకొని గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించిన శక్తి పొందెను. హల్లెలూయా. 90 ఏళ్ల శారా, ఒక 90 ఏళ్ల వృద్ధ ఆవిడ గర్భం ధరించడం సాధ్యమా? అసాధ్యం అవుతుంది. ఎందుకంటే ఋతు గర్భం ఆగిపోయింది, చర్మం ముడతలు పడిపోయింది, శరీరం అంతా ఏలాడబడుతుంది. కానీ వాగ్దానం చేసింది దేవుడు, నాకు మాట ఇచ్చింది దేవుడు అని 90 ఏళ్ల శారా ఎవరు స్తోత్రం. త్వరగా రండి అయ్యా లోపలికి. స్తోత్రం. మరి త్వరగా రావాలా, టైం పోతుంది. ఇక్కడ కూర్చోబెట్టి ఎవరు వస్తున్నారు? సరే కూర్చో, త్వరగా కూర్చో, వదిలేసి పోయి వదిలేసి కూర్చో, కూర్చో కాస్త కూర్చో. 90 ఏళ్ల వృద్ధ స్త్రీ గర్భం ధరించడానికి ఏమాత్రం కూడా అవకాశము లేదు. బాబు ఖర్చు చేసుకోండి, కూర్చో వాళ్ళని కూర్చో. రికార్డ్ అవుతున్నామా? డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్, మాట్లాడకండి. మా అమ్మ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం రికార్డు బాగా. మంచిగా కూర్చో, చాక్లెట్ ఇస్తా మాట్లాడుకుందాం. గర్భం 90 ఏళ్ళ ఆవిడ, చర్మం ముడికిపోయిన ఆవిడ, ఏ మాత్రం కూడా ఋతుక్రమం ఆగిపోయింది, చర్మంతా ముడబడిపోతుంది, ఏ మాత్రం కూడా శరీరం చూసుకుంటే గర్భం కావాలని ఏ మాత్రం అవకాశం లేదు. మృతతుల్యమైన గర్భం అయిపోయింది. అంటే గర్భం ధరించడానికి ఏ మాత్రం కూడా శరీరానికి అవకాశం లేకపోయినా శారా నమ్మింది. దేవుడు వాగ్దానం చేశాడని విశ్వాసంతో నమ్మింది. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? విశ్వాసం ఎదగటం అంటే మనకు కనిపించే విశ్వాసం కాదు. ఇప్పుడు నేను కనపడుతున్నాను కదా, కనపడుతున్నా అంట. నేను కనిపించకపోయినా పలానా చోట ఉన్నానని అనుకో, పాస్టర్ కూడా పలానా చోట ఉన్నారంట అని నమ్మేది విశ్వాసం. అర్థమవుతుందా? కనిపిస్తేనే కాదు, అక్కడ పలానా చోట మాట్లాడుతున్నాను మా పాస్టర్ నేను చూశానన్నాను అనుకో, నేను చూస్తే నమ్ముతానే కదా. ఉన్నారంటే ఉన్నారు. ఒక నమ్మకం. విశ్వాసం అంటే ఒక నమ్మకం. దేవుడి పట్ల అబ్రహాము నమ్మాడు, శారా నమ్మింది. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే వెంబడించాడు విశ్వాసంతో. నా దేవుడు అన్యాయం చేసేవాడు కాదు, నా దేవుడు దగా చేసేవాడు కాదు, నా దేవుడు నన్ను ఎక్కడగా తప్పుగా తీసుకెళ్ళడు, సరైన మార్గం నడిపిస్తాడనే నమ్మకంతో విశ్వాసంతో ముందుకు అడిగేశాడు. అడిగేసిన వెంటనే దేవుడు ఎక్కడ అబ్రహాము వదిలేలా, పలానా దేశంలో ఉంచాడు. ఉంచిన దేవుడు అతను ఆశీర్వదించాడు.
తన భార్య లోటు పిల్లలు లోటు కుటుంబం వచ్చింది. కానీ తర్వాత కాలంలో విస్తారమైన ఆస్తి ఇచ్చాడు. అబ్రహాము ఇంట 300 మంది పనిచేసే ఉన్నారంట. 300 మంది పరివారం ఇంట్లో ఉంటే అతని ఆస్తి ఎంత ఉంటుంది? మీ ఇంట్లో ఎవరైనా పనిచేయాలంటే ఒక 5కు ఒక పర్మిషన్ ఉంటారు, అవునా కదా? 300 మంది పనులు ఉన్నారంటే అతని ఆస్తి ఎంత విస్తారంగా ఉంటుంది. దేవుడు వదిలేశాడా? నమ్మిన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. విశ్వాసం ద్వారా నమ్మి వచ్చాడు. ఆ నమ్మకాన్ని తగిన దేవుడు ఆస్తిని ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. తర్వాత బిడ్డని ఇస్తానని చెప్పాడు. 75 సంవత్సరాలు ఇస్తే వాగ్దానము 25 సంవత్సరాలు పెట్టింది. 25 సంవత్సరాల వరకు భార్యాభర్తలు ఇద్దరుపై ఎదురు చూశారు. వాగ్దాన పుత్రుడు వస్తాడు, చలం ఉడికిపోతుంది, వణుకు వచ్చేస్తుంది, శివరింగ్ వస్తుంది, ఏ మాత్రం శరీరం చూస్తే అవకాశమే లేదు, అసలు కోపరే ఏమీ లేదు. కానీ నమ్మదగిన వాడు దేవుడు ఇస్తానన్నాడు, నిశ్చయముగా ఇస్తాడని విశ్వాసం ఎదురు చూశారు. 100 సంవత్సరాల తర్వాత 90 సంవత్సరంలో శారా గర్భం ధరించింది. హల్లెలూయా. తన ముసలి వయసులో దేవుడు నిర్ణయించిన సమయంలో వాగ్దాన పుత్రుని ఆవిడ పొందుకుంది. శరీరానికి ఆపరేషన్ చేయాల, ఆ వయసు మీద పడిపోతుంది, ఏది చూడాల దేవుడి వైపు చూశారు. ఎవరి వైపు చూశారు? అంటే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విశ్వాసం ఎదగాలి అంటే మన పరిస్థితులు చూడకూడదు. నీ పరిస్థితులు సహరించకపోవచ్చు, నీ కుటుంబం సహరించకపోవచ్చు, నీ కట్టుకున్న భార్య భర్త నీకు సహరించకపోవచ్చు. కానీ నువ్వు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నన్ను ఒక ఒడ్డుకు చేరుస్తాడు, ఒక గమ్యానికి చేరుస్తాడు, నిశ్చయంగా నా జీవితాన్ని బాగుపరుస్తాడు, నిశ్చయంగా నా కుటుంబం హెచ్చించబడుతుంది, నేను నా పిల్లలు బాగుంటాము, నిశ్చయంగా నేను ఎదుగుతానన్న గొప్ప విశ్వాసం నీలో ఉంటే దాన్ని పట్టుకుని దేవుడు ఎందుకు నమ్మకం ఎదగాలి. ఎందుకంటే నువ్వు నమ్మకం పెట్టుకున్న మనుషుల మీద కాదు, సాక్షాత్ సర్వ సృష్టి అయిన దేవుడి మీద. కాబట్టి ఈ రోజున ఎంతోమంది కాపురాలు చేసుకున్న వాళ్ళు నమ్మకమే నడిపిస్తుంది. 100కి 90 మంది కాపురాలు చేస్తున్నారంటే అందరి ప్రేమను చేయట్లా. అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని కష్టాలు ఉంటాయి. కానీ నమ్మకం ఈ రోజు కట్ట రేపైనా మారుతాడేమో, ఈ రోజు కట్ట రేపైనా మారుతుందేమో, ఈ రోజు కట్ట రైపైనా నా పిల్లలు బాగుంటారేమో అన్న ఒక నమ్మకమే ఆ పునాది ఈ రోజున అనేక జీవితాలు నడిపిస్తుంది. లోకపరంగా ఉన్న మనకే అంత నమ్మకం ఉంటే సర్వ సృష్టికర్త అనే దేవుడి పట్ల ఎంత నమ్మకం ఉండాలి? ఎంత నమ్మకం అంటే గుడ్డిగా నమ్మాలి. నువ్వు అప్పగించిన పని దేవుడికే గుర్తుపెట్టుకోవాలి. నువ్వు పని అప్పగించింది ఎవరికి? దేవుడికి. మనిషి తప్పు చేస్తాడేమో, బంధువులు మోసం చేస్తారేమో, కట్టుకున్న భార్యనా మోసం చేస్తుంది, పరమ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు. నువ్వు అప్పగించిన పని, ఒకవేళ ఇల్లు కట్టడానికి పూనుకున్నావా, ఆ పని దేవుడికి అప్పగించు. పూర్తయ్యేంతరకు ఆయన పని అప్పగించావు. పూర్తయ్యేది ఎవరి పని? వాళ్ళ పని. పిల్లలు ఉన్నారు, నీ 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు దేవుడికి అప్పగించు. ఒక్కొక్క బిడ్డని పేరు పెట్టి పిలు, చెప్పు. నీ పేరేంటమ్మా? నీ పేరేంటి? దుర్గా. సారీ, దుర్గా, సురేష్. నేను ముందు ఎగ్జామ్ చెప్తున్నా. ఇక్కడ 4 పిల్లలు ఉన్నారు, దుర్గా, సురేష్, నరేష్, బాలు ఏదో ఉన్నారనుకోండి. ఈ పిల్లలు 4 మీకు అప్పగిస్తున్నా. దుర్గా మీకు అప్పగిస్తున్నా, సురేష్ మీకు అప్పగిస్తున్నా, నరేష్ మీకు అప్పగిస్తున్నా, బాలు మీకు అప్పగిస్తున్నా, నా బిడ్డల భవిష్యత్తు మీకు అప్పగిస్తున్నాను ప్రభువా, నీవే చూసుకో అన్నది విశ్వాసం. నువ్వు కష్టపడాలా, చూసుకోవాలి. కానీ ఆ భవిష్యత్తు ఎవరికి అప్పగించావు? దేవుడికి అప్పగించావు. రేపటి రోజు ఏమైనా భయం వచ్చిన తర్వాత వాడి కుడికి కానీ ఎడమ కానీ తిరిగినా, చెడు అలవాటుని లోనైనా, చెడ్డదారిలో ప్రవర్తిస్తున్నా దేవుడే వాడిని సరిచేస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు అప్పగించింది దేవుడికి కాబట్టి. అప్పగించింది. మా మామ చనిపోతూ, మా మామ నాకు చిన్నప్పుడు అమ్మ నాన్న చనిపోయారు. మా అమ్మ తాతే పెంచారు. నాకు పెద్దగా బంధుత్వాలు చాలా మంది బంధువులు ఉన్నారు, కానీ నాకు అసలు తెలియదు. నాకు చిన్నప్పటి నుంచి బంధుత్వాలు దూరంగా పెంచింది మా మామ. చాలా గారవంగా పెంచింది. నన్ను ఏమన్నా చేస్తానేమో, ఏమన్నా ఆస్తి కోసం ఏమన్నా పెట్టి ఏపేస్తారేమో అని భయం. అందుకని ఏ బంధువుల దగ్గర నన్ను ఉంచేది కాదు. నాకు అందుకే బంధుత్వాలు దగ్గర తెలియదు. కానీ మా తాకి ముందుగా చనిపోయారు. మా మామ చనిపోయే టయానికి నన్ను పిలిచింది. అమ్మడు, నేను చచ్చిపోతున్నాను, ఎప్పుడు ఉంటాను, ఎప్పుడు పోతాను, నీకైతే ఏ ఆస్తి ఇవ్వలేదు, మొన్న ఆస్తి అంతా దానికే పెట్టేశాను, మరి ఏం చేస్తా, ఎలా ఊరుగా ఉంది, నాకేంటి రెక్కలించగలి బతికేస్తానమ్మ అన్న తర్వాత మా పక్కింటి మా భవనమ్మ ఉంది. ఆంటీ పిలిచింది. అమ్మ, మా అమ్మాయిని నీ చేతుల్లో పెడతా, సొక్కా ఉండమ్మా అని. ఏముంది? ఎందుకంటే ఆ కవర్ లేరు ఆడే ఉంది కాబట్టి చేతుల్లో కూడా సొక్కా ఉండమ్మా. ఇవి వెళ్ళిపోయింది. ఆవిడ బాగానే ఉంది. నేను ఎక్కడ ఉన్నాను? ఇక్కడ ఉన్నాను. ఆమె ఎక్కడ ఉంది? అది ఎక్కడో ముసలి పెద్ద వయసు వచ్చేసింది. ఏమైంది? పెద్ద వయసు వచ్చింది. ఆమె ఎక్కడ ఉంది, నేను ఎక్కడ ఉన్నాను చూస్తుంది ఆవిడ. ఆవిడ నేను చూస్తున్నానా? చూడు. కానీ ఎవరు చూస్తున్నాను? కానీ ఆవిడ చేసిన 12 నిమిషంలో చెప్పింది. కానీ మా మామ నన్ను ఎవరికి అప్పగింది తెలుసా? ఈ రోజు ఇక్కడ కారణం తెలుసా?
బైబిల్ పట్టుకుని చెప్తున్నాను, 25 సంవత్సరాలు మా మామ చేసిన ప్రార్థన. నేను చనిపోతే నా బిడ్డ అనాథ అయిపోతుందయ్యా, నేను చనిపోతే నా బిడ్డ అనాథ అయిపోతుందయ్యా, నా బిడ్డకి నువ్వు ఉండాలి అని మా మామ చేసిన ప్రార్థన ఈ రోజు నేను నిలబెట్టింది. ఒక ఒంటరి ఆడపిల్లగా ఎన్ని ప్రయాణాలు చేశాను, ఎన్ని అర్ధరాత్రి పూట నేను ప్రయాణం చేసుకుంటూ వచ్చాను. మరొక స్త్రీ అయితే ఎప్పుడో జీవితం పోయిండేది, మరొక స్త్రీ అయితే ఎప్పుడో చచ్చిపోయి ఉండేది, ఏదైనా జరగాల్సిన ఘోరం జరిగింది. కానీ ఆవిడ చేసిన ప్రార్థన నాకు కాపుదలను ఇచ్చింది. ఆవిడ చేసిన ప్రార్థన నాకు ఆస్తి ఐశ్వర్యాన్ని కూడా కాపుదలను ఇచ్చింది, భద్రతనిచ్చింది. కుడికి ఎడమకి తప్పుకి పొరపడి తిరిగినప్పుడు వాక్యం హెచ్చరించింది. పాప బ్రతుకులో బ్రతకకుండా నీతిగా బ్రతుకు అని చెప్పింది. అర్థమవుతుందా? దేవుడికి అప్పగిస్తే అలా ఉంటుంది. భవిష్యత్తు ఎవరికి అప్పగించాలి? దేవుడికి అప్పగించాలి. నేను నమ్మిన వాడు ఎరుగుదును అన్నాడు పౌలు. నువ్వు నమ్మిన దేవుడు ఎవరని తెలిస్తే నీ బిడ్డను అప్పగించు, నీ భర్తను అప్పగించు, మార్పు పొందేవాడుగా. మా మామ చనిపోయినాక నేను రక్షణ పొందుకున్నా, ఆవిడ ఉంటే సంతోషపడి. కానీ నేను ఆమె మాట వినకుండా లెక్కలేంతనంగా ఉన్నా. ఆమె బైబిల్ అంటేనే పారిపోయేదాన్ని, ప్రార్థన అంటే పారిపోయేదాన్ని. కానీ ఈరోజు ఈ బైబిలే నాకు దిక్కయ్యింది, ఈ ప్రార్థనే నాకు దిక్కయ్యింది, దేవుడే నాకు దిక్కయ్యాడు. దిక్కు లేని వారికి దేవుడే దిక్కండి. ఈరోజు ఒంటరి ప్రయాణంలో ఒంటరి జీవితం సాగిస్తున్నానంటే మామూలు విషయం కాదండి. ఎన్నో ఆటలు, పోట్లు, పోరాటాలు ఎన్నో ఉంటాయి. ఎన్నో ఉన్నా సరే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను నమ్మిన దేవుడు నన్ను వదిలిపెట్టాడని నమ్మకున్నాను. అంత గొప్ప నమ్మకం నా దేవుడు మీద. ఇప్పుడు ఈ క్షణం చచ్చిపోయినా నా దేవుడు నన్ను చూస్తాడు అన్న నమ్మకం, అంత విశ్వాసం మనం కలిగి ఉండాలి. అర్థమవుతుందా? శరీరం అంతా ఉడికిపోయిందండి, చర్మం అంతా ఏలాడుతుంది, ఇలా చొక్కా ఏలాడినట్టు ఏలాడుతుంది. గర్భం వస్తుంది అనుకుంటుందా శారమ్మ? మనం అనుకుంటామా? ఏదైనా పొడివేసి. కానీ నమ్మింది. ఎందుకో తెలుసా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగి. అందుకే వాగ్దానం అనేది దేవుడు ఇచ్చిన మాట, ప్రామిస్. పెళ్ళినట్టు ప్రమాణం చేసుకుంటారు, నిన్ను వదిలి నేను వెళ్ళను, నిన్ను విడిచి నేను వండను, నువ్వే కష్టంలో సుఖంలో అంతా నువ్వే అంటారు. పెళ్ళైన 3 నెలలకు ఆయన అనుకుంటాను, ఈయన ప్రమాణాలు ఏమైపోతుంది? అగ్ని సాక్షిగా చేసిన ప్రమాణాలు ఏమైపోతుంది? బయట పట్టుకుని చేసిన ప్రమాణాలు ఏమైపోతుంది? కానీ మనుషులైన తప్పుతారేమో, కానీ మాట ఇచ్చినది తప్పే దేవుడు కాదు. నీకంటూ ఒక మాట ఇస్తే మనం చనిపోయేంత వరకు, ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా దేవుడు నిలబడతాడు. అర్థమవుతుందా? ఒకళ్ళు వదిలేసేయచ్చు దేవుడిని వదిలేసి వెళ్ళిపోవచ్చు. 10 సంవత్సరాలైనా సరే మళ్ళా ఒకరు తిప్పుతాడు దేవుడు ఒక రోజు. అర్థమవుతుందా? విశ్వాసం ఏం చేయాలి? ఎదగాలి. రాహాబు ఒక వేశ్య అండి, రాహాబు వేశ్య. అలాంటి వేశ్య వేరులు వారిని దాచింది. యెహోషువ గ్రంథంలో ఉంది 2వ అధ్యాయంలో చదవదు. వేశ్య ఏం చేస్తుంది? వేరులు వారిని దాచింది. ఇజ్రాయేల్ ప్రజలు వారిని ఎక్కడ దాచిపెట్టింది. ఆ వంటది, మీ దేవుడు అంటే మాకు భయమయ్యా, మీ దేవుడు శత్రువులకు చేసిన క్రియలు కార్యాలు వింటే మా గుండెలు కరిగిపోతున్నాయి, మా గుండెలు భయమేసిపోతున్నాయి. ఇది తప్పకుండా ఎరుగబట్టిన మీ సొంతం అయిపోద్ది. కానీ నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఈ పట్టణం మొత్తం నాశనం అయిపోద్ది. కానీ నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసి మేలు చేశారు కదా, మిమ్మల్ని దాచిపెట్టారు కదా, నాకు కొంచెం మేలు చేయండి అడిగింది. ఒక రాహాబు వేస్తా మనుషులకు భయపడింది, బలి తెగించి చేస్తున్న పాపానికి ఏమాత్రం కూడా భయపడని వేస్తా దేవుడికి భయపడింది. ఎవరు భయపడింది? దేవుడికి భయపడి. మనుషులకు భయపడిన వాళ్ళు ఎవరు భయపడాలి? దేవుడికి భయపడాలి. దేవుడికి భయపడను, మనుషులకు భయపడిన అంటే ఇది జీవితం ఉండదు. జీవితం అనేది ఉండదు. ఎందుకంటే మనం ప్రతి క్షణం గమనిస్తున్న ఎవరు? దేవుడు. మనం చేసిన మంచి చెడు ఎవరు గమనిస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. రాహాబు వేసే వృత్తిలో ఉండి కూడా దేవునికి భయపడింది. అందుకే రాహాబు తన కుటుంబం ఎరుకో పట్టణం మొత్తం నాశనం అయిపోయింది. కానీ రాహాబు కుటుంబం తన తల్లిదండ్రులు కాపాడబడ్డారు, రక్షణ పొందుతున్నారు. అర్థమవుతుందా? దేవుడి పట్ల విశ్వాసం కలిగింది రాహాబు. దేవుడు నిశ్చయం ఈ పట్టణాన్ని వాళ్ళకి ఇచ్చేస్తాడు. కానీ నన్ను జ్ఞాపకం చేసుకో, నీ దేవుడు అంటే నాకు భయము, నీ దేవుడు అంటే నాకు నమ్మకం అని ఒక వేశ్య చెబుతుంది. మరి మంచివాళ్ళంగా జీవిస్తున్నాం మనం ఇంకేం చెప్పాలి? ఏదని చెప్పాలి? దేవుడి పట్ల ఎంత నమ్మకం కలిగి ఉండాలి? ఏమాత్రం మనుషులకు భయపడని, పోలీసు వాళ్ళకి భయపడని, అధికారులకు, రాజుకు కూడా భయపడని ఒక వేశ్య దేవుడికి భయపడుతుంది. మనం ఎవరికి భయపడుతున్నాం? మనుషులు లేరు, దేవుడు లేరు, భర్త లేడు, పిల్లలు లేరు, ఆడ భయపడం. మన పైలా 25 తప్పు. ఇంట్లో కుటుంబంలో నేను భర్త ఉంటే భర్తకు భయపడడం నేర్చుకుంటాను. భర్తని గౌరవించిన కుటుంబము మంచి కుటుంబం కాదు. నేను ఓపెన్గా చెప్తున్నాను. భర్తని గౌరవించుకంటే సంఘానికి శిరస్సు దేవుడు, నీ ఇంటికి శిరస్సు నీ భర్త. మంచివాడో చెడ్డవాడో ఉన్నాడుగా, ఒక గొడుగులో పనిచేస్తున్నాడుగా.
కాబట్టి గౌరవించాల్సిన బాధ్యత నీకు. నువ్వు ఎదవని తిట్టా అనుకో, వీళ్ళు కూడా ఎదవా అంటారు. మీకు అర్థమవుతుంది కదా, మీ లోపల వరకు మీరు ఎదవా అన్నారనుకో, ఇంకా బయట కూడా ఎదవలాగే చూస్తారు. గౌరవించాలన్నా, భర్త గౌరవం పెరగాలి అన్నా, భర్త గౌరవం తగ్గాలి అన్నా అది మీ చేతుల్లో ఉంది. అర్థమవుతుందా? బాధే, కష్టమే, కానీ ప్రతిదీ అన్నీ చెప్పుకొని వెళ్ళిపోకూడదు. కనిపించి ప్రతి ఒక్కరు చెప్పేస్తారు కొంతమంది. అలా చెప్పొద్దు, నువ్వే లోపు అయిపోతావు. తర్వాత లేకపోతే మాట్లాడతారు కదా, పక్కన దాని బదులు కూడా తెలియదు, అలా ఇక్కడ నీకు తెలుసా అంటారా? విరిగిపోతుంది ఎవరికి? అది మంచోడో ఎచ్చోడో కూర్చోడో నువ్వు నిలబడాలి. నా భర్త మంచోడండి, ఏదో కొంచెం అలవాటు అని సర్దుకోండి, నిదానిగా మానేస్తాడు అని నువ్వే సర్దుకోవాలి. నీ గౌరవాన్ని, నీ పుట్టింటి గౌరవాన్ని, పెట్టింటి గౌరవాన్ని నువ్వే కాపాడుకోవాలి. విధిలో పోసుకున్నా నువ్వే, కాలు పోసుకున్నా నువ్వే, కాపాడుకున్నా నువ్వే. భర్తని కించపరిచి మాట్లాడే హక్కు బయలుగుల, భర్తకి లోపడండి అంది. అలాగే భర్త చెప్పింది వారిని ప్రేమించండి అని. అర్థమవుతుందా? అప్పుడే ఆ కాపురం అనేది బాగుంటుంది. కాబట్టి మీ ఇష్టానుసారంగా గౌరవం ఇవ్వకపోతే భర్త అధికారాన్ని మీరు ధిక్కరించిన వాళ్ళు అవుతారు. మీ గౌరవం ఇవ్వకపోతే మీ కుటుంబ అధికారాన్ని మీరు ధిక్కరించిన వాళ్ళు అవుతారు. మంచివాడో చెడ్డవాడో, జ్ఞానం ఉంటే జ్ఞానం లేనివాడు, ఏదో ఒకటి మీరు చెప్పాలి. ఏ పని చేస్తున్నా, పలానా చోటుకి వెళ్తున్నానయ్యా, ఈ పని చేస్తున్నానయ్యా, ఈ వస్తువు కొనాలనుకుంటున్నానయ్యా, ఇవ్వ అక్కడికి వెళ్దాం అనుకుంటున్నానయ్యా అని చెప్పి చెయ్యాలి. మీ ఇష్టానుసారంగా మీరు చేసే హక్కు మీకు లేదు. ఎందుకంటే మీ ఇంటికి ఒక శిరస్సు ఉంది, అది మీ భర్త అయి ఉన్నాడు. అలాగే భార్యని కూడా అంట మనిషిలాగా, పని మనిషిలాగా, ఏదో వస్తువులాగా వాడుకోవడానికి కాదు. తను కూడా మనిషి, తనకు కూడా మనసు ఉందని గౌరవించాలి. భార్యని కూడా గౌరవించాలి, ప్రేమించాలి. అమ్మా మరి అది కొందాం అనుకుంటున్నాను, చేద్దాం అనుకుంటున్నాను, మరి తీసుకుందాం. ఇద్దరు ఏకీభవించి తీసుకోండి నిర్ణయం. ఇద్దరు పరస్పరం ఏక మనసు తీసుకుని ప్రార్థనతో ఏకీభవించాలి. అప్పుడు మీ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. నీ చెప్పాలా నేను చేయమంటే అని ఈవిడ, నీ చెప్పాలా నేను తాగితే అంటాడు ఆయన. గొడవ పెరుగుతుందా కదా? ఎందుకు చెప్పు? సొమ్మెవరిది? నీదా? నాకు కష్టపడి ఇచ్చినాడు, చెప్పొద్దా? చెప్పాలా వద్దా? చెప్పాలి. అలా దేని కాపురాలే కూలిపోవాలి. అర్థమవుతుందా? కాబట్టి తెలియకపోతే తెలుసుకోండి. బైబిల్ భర్తని విరోధంగా మాడమని చెప్పలేదు, భార్యని తక్కువ చూడమని చెప్పలేదు. ఇద్దరు సమానంగా ఉండండి. భార్య భర్త ఇద్దరు కూడా సమానంగా ఉండండి. భర్తని ప్రేమించండి, భార్యని ప్రేమించండి, అంతే. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఒకరికొకరు పరస్పర అవగాహనతో ఉండండి. పరస్పర అవగాహనలో ప్రేమలో వృద్ధి పొందండి. అప్పుడు మీ కుటుంబం చిన్న పరలోకంలా ఉంటుంది. ఇంట్లో ఏముంటుంది? చిన్న పరలోకంలో ఉంటుంది. అబ్రహాము శారా కూడా ఆ విధంగా ఉంది. అబ్రహాము శారా ఏం తెలుసా? అబ్రహాముని యజమానుడా అనేది. ఏమనేది? యజమానుడా అని పిలిచింది. అంటే బాగుంది. ఉదిరి ఒకసారి కానీ ఎగరేశారా అంటారా మీరు? నాకు తెలియదు. శారా అంది అబ్రహాముని యజమానుడా, నా యజమానుడా అని పిలిచాడు. అంత అవసరంలా, మర్యాదగా పిలవండి చాలు. ఓయ్ ఏంటే? ఓయ్ 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 నేను కూరగాయలు కూడా, బట్టల షాప్ కూడా, లేకపోతే పానీపూరి వెళ్ళాడు. ఓయ్ 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 అని ఎక్కడి నుంచి వస్తుంది? ఓయ్ అలా అవ్వద్దు, మంచిది కాదు. కాబట్టి విశ్వాసంలో ఎదగండి, కుటుంబాన్ని కట్టుకోవడం నేర్చుకోండి. జ్ఞానం కలిగిన స్త్రీ కుటుంబాన్ని కట్టుకోండి, జ్ఞానం లేని స్త్రీ కుటుంబాన్ని కూర్చుకోవడం వాక్యం సాగిస్తుంది. సరే, విశ్వాసానికి ముందుకు వెళ్తున్నాను. అబ్రహాము విశ్వాసము, శారా విశ్వాసం నమ్మింది, వాగ్దాన పుత్రుడు ఇచ్చారు. మనము కూడా విశ్వాసంలో ఎదగాలి. ఈ రోజున కొంచెం నీ స్థితి ఉండొచ్చు, కానీ నిశ్చయంగా నువ్వు దర్శనం చూడాలి. నీ ఇంట్లో ఏం కావాలనుకుంటున్నావో చక్కగా ఈ కుర్చీలు కొనాలనే దర్శనం పడ్డా. కుర్చీలు కొనాలని నేను కళ్ళు మూసుకున్నప్పుడు ఆశపడ్డా. కళ్ళు తెలిసేవాడికి నేను కుర్చీలు వచ్చింది. అంటే నేను కొన్నాను, దేవుడి కృపతోనే కొన్నా, దేవుడి నుంచి దానితోనే. కానీ మనసులో ఆశపడ్డానే లేదా? అవునా కదా? అలాగే మీరు కూడా విశ్వాసంతో తీసుకుంటాను, నేను కొంటాను, దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు నన్ను అభివృద్ధి పరుస్తాడు, నా కుటుంబం హెచ్చించబడుతుంది, విశ్వాసం పెంచాలి. మీరు విశ్వాసంలో ఎదగాలి. కోడి గుడ్డి పెట్టిన వెంటనే పిల్ల అవుతుందా? 21 రోజులకి పొదిగిన తర్వాత పిల్ల బయటకు వస్తుంది, అంతేగా? విశ్వాసంలో మీరు పొదగాలి. మీరు ఏమనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని విశ్వాసంతో చూడాలి. దేవుడు నాకు తప్పకుండా ఇస్తాడు, తప్పకుండా ఒక రోజు నా భర్త బయట తీసుకుని మందిరానికి వస్తాడు, తప్పకుండా నా కుటుంబం బాగుంటుంది, తప్పకుండా నేనంటూ ఒక బండి కొనుక్కుంటాను, నాకు తప్పకుండా రక్షణ భాగ్యం దేవుడు ఇస్తాడని విశ్వాసంతో చూడాలి మీరు. అది ఎదగటం అంటే. ఎప్పుడో బండి లేదు, పాడు లేదు, ఏమో అంటే ఏముందండి అంటాం కాదు. బండి వచ్చినట్టుగా విశ్వాసంతో చూడాలి.
మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. దేవుడి చిత్తమైతే ఈరోజు 2 పాయింట్లు చెప్తాను. మళ్ళీ వచ్చి వాళ్ళు ఎందుకు తెలుసా, చెప్పుకుంటే అర్థం కాదు, మీకు అర్థం అవడం నాకు అర్థమవుతుందా? నేను ఎన్నింటికి ముగిస్తాను, 7:25 తయారీ ముగిస్తాను. విశ్వాసంలో ఎదగడం అంటే ఒక సాక్ష్యం, జరిగిన సాక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా పాలయించేవారు ఉన్నారు. 20 లక్షల మంది ఆయన సంఘానికి వస్తారు ఒక ఆదివారం కూడా. అంత గొప్ప సేవకుడు, బౌద్ధ మతస్థుడు. ఆయన ఎవరు? ఒక బౌద్ధుడు. అయితే ఆయన సాక్షి నేను చెప్పట్లేదు, కానీ ఆయన జరిగిన కార్యం చెప్తున్నాను. ఒకరోజు ఆయన సేవకు వచ్చిన కొత్తలో ఒక సైకిల్ కావాలని అడిగాడు. దేవుడు ఏమడిగాడు? ఇళ్ళమ్మ తిరుగుతూ ప్రార్థన చేస్తారు కదా, ఒక సైకిల్ కావాలన్నాడు. అలాగే కూర్చుని ఇలాగా టేబుల్, అదే వాక్యం చదువుకొని రాసుకోవడానికి టేబుల్ కావాలని అడిగాడు. 2 అడిగారండి. దేవుడు ఏమడిగారు ప్రార్థనలో? నాకు ఒక సైకిల్ కావాలి, నాకు ఒక టేబుల్ కావాలని అడిగారు. ఆయన దగ్గర కొనుక్కోవడానికి డబ్బులు లేవు. కానీ ప్రతిరోజు కూడా టేబుల్ ఇచ్చావు బ్రోవా, సైకిల్ ఇచ్చావు బ్రోవా, టేబుల్ ఇచ్చావు బ్రోవా, సైకిల్ ఇచ్చావు బ్రోవా అని ప్రార్థన చేస్తున్నారు. విశ్వాసులో కొంతమంది యవనస్తులు పాస్టర్ గారు ఎక్కడ చేస్తున్నారు. ఏం పాస్టర్ గారు సైకిల్ వచ్చిందా, బల్ల వచ్చిందా, ఎక్కడుంది బల్ల, కడుపులో ఉందా, ఎక్కడుందని ఎగతాళ చేస్తున్నారు. కానీ ఆయన ప్రార్థన చేసుకుంటానే ఉన్నారు. 2 నెలలు అయిపోయింది. ఆయన ప్రార్థన చేసిన బండి కొంటున్నారు, ఆయన ప్రార్థన చేసిన వాళ్ళు పాలు కొనుక్కుంటారు, ఆయన ప్రార్థన కాలేదు, వీరి మాత్రం జరగట. అప్పుడు ఏ ప్రభువా ఇంతమందికి బళ్ళు అన్ని ఇచ్చావా, నాకు సైకిల్ ఇవ్వండి అని అడిగితే దేవుడు అడిగాడంట, నీకు ఏ సైకిల్ కావాలి, నీ బ్రాండ్ ఏం కావాలి, ఏ కంపెనీ కావాలి, ఏ సైకిల్ కావాలి అడిగానండి. అప్పుడు కళ్ళు మూసుకొని నాకు ఒక కంపెనీ పేరు చెప్పాడంట, సైకిల్ కంపెనీ పేరు చెప్పాడంట, రెడ్ కలర్ అని చెప్పాడంట, టేబుల్ చెప్పాడంట. ఈ 3 చెప్పి ప్రార్థన చేశాడు. మళ్ళీ వారం తిరగక ముందే ఆ వీధిలో ఉన్న ఒక కుటుంబము ట్రాన్స్ఫర్ అయిపోతుంటే ఆ వెహికల్కి లగేజీ అంతా పెట్టారు. కానీ 2 వస్తువులు దాంట్లో పట్ల. అది కొత్త సైకిల్, అట్లాస్ కొత్త సైకిల్ ఒకటి, టేబుల్ ఒకటి. ఆ సామాన్లో పట్టలేదు, ఆ సామాన్లో పట్టలేదు. వెంటనే ఈ 2 వస్తువులు ఎవరికి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ పాస్టర్ గారు గుర్తొచ్చారంట. ఏమొచ్చారు? పాస్టర్ గారు గుర్తొచ్చారంట. ఆ వీధి చిన్న ఒక యువకుడు ఉన్నాడు పాస్టర్ గారు, ఆయనకి ఎత్తాలి ఒక తొక్కుంటాడని చెప్పి వాడు వెళ్తా ఆ కొత్త సైకిల్, ఆ టేబుల్ ఆ పాస్టర్ గారికి ఇచ్చి వెళ్ళిపోయాడు. హల్లెలూయా! విశ్వాసం అంటే అది. విశ్వాసం అంటే కనిపించేది కాదమ్మా. కనిపించని దాన్ని కూడా దేవుడు నాకు ఇస్తాడు. ఖచ్చితంగా నాకు ఇస్తాడు. ఖచ్చితంగా నేను బాగుంటాను. ఖచ్చితంగా నా కుటుంబము అభివృద్ధి పొందుతుంది. ఖచ్చితంగా నా ఇంట్లో ప్రతి సామాను ఉంటుంది. ఈరోజు కూర్చోడానికి కుర్చీ కూడా నా ఇంట్లో లేదు, కానీ ప్రతి సామాను నా ఇంట్లో ఉంటుంది. విశ్వాసంతో పలికేది విశ్వాసం. కంటికి కనిపించేది కాదు. పరలోకం ఉందా నమ్ముతారా? పరలోకం ఉందా నమ్ముతారా లేదా? పరలోకం కనపడుతుందా మీకు? దేవుడు కనపడుతున్నాడా? కానీ నమ్ముతున్నామా లేదా? విశ్వాసం కూడా అంతే. నమ్మకం. విశ్వాసం అంటే నమ్మకం, వృద్ధిగా నమ్మడమే. ఎందుకో తెలుసా? నీకు వాగ్దానం చేసిన దేవుడు కాబట్టి. ఒక మనిషి కాదు, నీ భర్త కాదు, నీ భార్య కాదు, దేవదేవుడు చేస్తాడు. నీకు ఒకటి ఇస్తాను అంటే ఇచ్చేది అక్కడ. అది ఎన్ని సంవత్సరాలైనా సరే, రోజుల నెలల సంవత్సరానికి అనవసరం. ఇస్తాను అంటే ఇచ్చేది అక్కడ. నేను ఈ బలిపీఠం మీద వాక్యం చెప్పినట్టుగా 7 సంవత్సరాలకు నాకు దర్శనం వచ్చింది. 7 సంవత్సరాల క్రితము ఈ బలిపీఠం మీద నిలబడి నేను వాక్యం చెప్పినట్టు దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. అప్పుడు నా పరిస్థితి విశ్వాస కన్నా ఘోరంగా ఉంది. ప్రార్థన లేదు, బైబిల్ తెలియదు, వాక్యం చదవడం తెలియదు, పూర్తిగా లోకంలో ఉన్నాను, సినిమాలు శిఖాలతో ఉన్నాను. అలాంటి స్థితిలో నాకు ఈ వైట్ డ్రెస్లో దర్శనం చూపించాడు దేవుడు. అలాంటి పరిస్థితులు నేను నమ్మలేక ఒక క్షణం నేను కలగన్నప్పుడు లేచినప్పుడు నవ్వు వచ్చింది, నాకు బాధేసింది. నేను ఏ స్థితిలో ఉన్నాను, దేవుడు నమ్ముకున్నాను, నామకార్థంగా ఉన్నాను, మందిరానికి వెళ్తున్నాను, సినిమాకి వెళ్తున్నాను అని చెప్పి నాకు నేను బాధపడి నవ్వుకునేదాన్ని. కానీ 7 సంవత్సరాల తర్వాత కానీ ఇప్పుడు నేను నిలబడ్డానా నేను ఇక్కడ? హల్లెలూయా! ఆ 7 సంవత్సరాలు నేను దేవుడు ఇచ్చాడు. ఇక్కడ నిలబడటం కోసం ఎవరిని తీసేసుకుంటూ వచ్చాడు. నాలో ఏం తీసేసుకుంటూ వచ్చాడు. నన్ను ఎక్కడ గిరవాలో అక్కడ తీశాడు, ఎక్కడ వంశాలకు వచ్చాడు, ఎక్కడ ఎరగడాలో ఎరగొట్టాడు. అన్ని చేసి ప్యాకేజీలు పెట్టాడు. ఊరినే కనిపించి పళ్ళ చుట్టి ఎరగొడికి పెట్టాడు. ఆ విరుపులు, ఆ ఏడుపులు, ఆ పెడబొబ్బులు, ఆ కేకలు, ఆ బాధలు, ఆ నొప్పులు, చావు దాకా వెళ్ళొచ్చు. నేను ఊరినే రాలా, అక్కడ దాకా వెళ్ళొచ్చు పడ్డాను. ఎందుకు? ఇక్కడ నిలబడటం కోసం. చావలేను, బతకలేను. ఇక్కడ నిలబడటం కోసం దేవుడు నన్ను తిప్పు తీసుకొచ్చాడు. ఆ దర్శనం 7 సంవత్సరాలు నన్ను నెరవేరు. దానికోసం ఎంత శ్రమ పడ్డాను, ఎంత బాధపడ్డాను, ఎంత నలిగిపోయానో నాకు తెలుసు. అర్థమవుతుందా? దేవుడు మన జీవితంలో ఇస్తాను అంటే ఏం చేసిన ఇస్తాడు.
ఏం చేసినా నీకు ఇవ్వాల్సిన తప్పకుండా ఇస్తాడు. ఇంకోటి చెప్తున్నాను, జార్జి ముల్లర్ గారి మిషనరీ ఉన్నారు. జార్జి ముల్లర్ ఆయన మిషనరీ, ఆయన అనాథ ఆశ్రమం నడుపుతున్నాడు. 2000 మంది పిల్లలు అనాథ ఆశ్రమంలో ఉన్నారు. బాబు కూర్చో, బయట కూర్చుంటున్నా, పర్లేదు కూర్చో, కానీ ఎంతసేపు కూర్చుంటాం, పొడుగ్గా ఉన్నారు కదా కాళ్ళు. అయితే ఒక రోజున అనాథ పిల్లలు పెట్టడానికి బ్రెడ్ కానీ పాలు కానీ ఆహారం కానీ ఏమీ లేవు. టైం పొద్దున బ్రేక్ఫాస్ట్ టీ కాఫీ పాలు బ్రెడ్ ఇవ్వాల్సింది ఇవ్వలేదు. పిల్లలు ఆకలితో ఉన్నారు. మధ్యాహ్నం టైం కూడా ఉండడానికి కూడా అవకాశం లేదు. జార్జి ముల్లర్ గారి పరివారం చెప్పారు, నేను వెళ్ళి ప్రార్థనలో ప్రార్థన చేస్తూ ఉంటాను అని చెప్పారు. పిల్లలకి ఇవ్వడానికి ఏమీ అక్కడ కనిపించట్లేదు, అవకాశం కనిపించిందా? జార్జి ముల్లర్ గారు మాకు విశ్వాసంతో తన ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఉదయం అయిపోయింది, మధ్యాహ్నం అయిపోతుంది, 12 గంటల సమయం అవుతుంది, 3 గంటలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఆయన. కానీ ఈలోపు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పెద్ద ట్రక్కు వచ్చి ఆ కాంపౌండ్లో ఆగింది. ఆ ట్రక్కు నిండా ఏమున్నాయో తెలుసా? మంచి విందు భోజనం ఉంది. ట్రక్కులో మంచి విందు భోజనం ఉంది. ఎలా ఉందంటే ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, బయటికి రాలేదు. ఈ ట్రక్కు భోజనం ఎందుకు వచ్చింది అంటే పలానా చోట పెళ్లికి జరుగుతుంది, ఆ పెళ్లిలో ఒక ఆయన చనిపోయారు, పెళ్లి ఆగిపోయింది కాబట్టి భోజనాలు అనేది వేస్ట్ అవుతాయి కదా, ఎక్కడ ఇవ్వాలని అడిగితే పలానా జార్జి ముల్లర్ గారి అనాథాశ్రమం ఉంది అక్కడికి వెళ్ళని నేను చెప్పారు, ఈ వేస్ట్ అవ్వకుండా నీకు ఇద్దామని వచ్చామని ఆ ట్రక్ వేసుకుని అంత దూరం చనిపోయారు. హల్లెలూయా. ఎక్కడ జరుగుతుంది తెలుసా? ఆయన ప్రార్థన దగ్గర జరుగుతుంది. విశ్వాసం ఎక్కడ వచ్చింది? ప్రార్థన. అయ్యా 2000 మంది పిల్లలు ఆకలితో అల్లాడిపోతారయ్యా, నువ్వు ఎక్కడి నుంచి ఇస్తావో, ఎలా ఇస్తావో, ఎవరి దగ్గర పంపిస్తావో నాకు తెలీదు, పిల్లలు ఆహారం తినాలి ఒకటే ప్రార్థన చేయాలి. ప్రార్థనకి బయట జవాబు వచ్చింది. అది విశ్వాసం అంటే. నువ్వు చేస్తున్న ప్రార్థనకి జవాబు రావాలి, అది విశ్వాసం అంటే. అంతేగాని వచ్చామా వెళ్ళామా వస్తామా వెళ్ళామా అంటే అట్లాగే ఉంది. ఎక్కడ వేసి మనం బాగా గుర్తుపెట్టుకోండి, వాక్యం విని ఎదిగేవాళ్ళు త్వరగా వృద్ధి పొందుకుంటారు. ఎక్కడ వేసిన బొమ్మలు అంటే అక్కడే ఉంటారు. చాలా మంది 10 ఏళ్ళు సంఘానికి వస్తారు, వాళ్ళు అక్కడే ఉంటారు, అదే పూర్పాకలో ఉంటారు, అక్కడే ఉంటారు 10 ఏళ్ళ నుంచి సంఘంలో ఉంటారు, అక్కడే ఉంటారు, ఎదుగుబోదు ఉండదు. కానీ 2-3 ఏళ్ళకి కొంతమంది వస్తారు, ఒక ఇల్లు కొనుక్కుంటారు, బయట కొనుక్కుంటారు, ఆత్మీయంగా బాగుంటారు, పిల్లలు ప్రార్థనలు అన్నింటిలో ఎదుగుతారు. ఎందుకని? వాక్యాన్ని పట్టుకున్నారు కాబట్టి. ఏంటి? ఇద్దరు ఒక సంఘంలో ఉన్నారు. 10 ఏళ్ళ నుంచి ఉన్న ఆవిడ ఎక్కడ ఉంది, 2 ఏళ్ళ నుంచి ఉన్న ఎక్కడ ఉంది, ఆవిడ ఎక్కడ అక్కడే ఉంది. ఎందుకని? ఆవిడ వస్తుంది, విశ్వాసం లేదు, ఫెయిత్ లేదు, దేవుడికి ఇచ్చే మనసు లేదు, ఏమీ లేదు, అట్లాగే ఉంది. కానీ ఈవిడ వచ్చింది, వాక్యం వినింది, బలపడింది, వాక్యానుసారంగా నడుచుకుంది, దేవుడికి అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంది. తన కుటుంబాన్ని దేవుడు హెచ్చించాడు. 2 సంవత్సరాల్లోనే చక్కగా ఇల్లు కొనుక్కుంది, బండి కొనుక్కున్నారు, చక్కగా బాగున్నారు, కుటుంబ రక్షణ పొందుతుంది. ఎదిగిందా లేదా? విశ్వాసంలో ఎదగాలి, అంతేగాని వచ్చామా పోయామా అంటే కాదు. చెప్పిన మాటకి లోబడి దేవుడు వాక్యం ఏమొస్తుందో దానికి మీరు ఎదగాలి. అర్థమవుతుందా? మీరేం కావాలనుకుంటున్నారు, ఏదైనా సరే నేను రాసి పెడుతున్నా, దేవుడి పక్షాన్ని నిలబడి. నీ భర్త మారలేదు అనుకుంటున్నావా? ఈ రోజు నువ్వు నేర్చుకో, నా భర్త మారుతాడు, బైబిల్ పట్టుకొని తిరుగుతాడు, ఒక రోజు మందిరంలో కనబడతాడు అని విశ్వాసంతో పలుకు. ఎదురుగా సహోదరుడు ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు. నాకు చాలాసార్లు చెప్పి, అయ్యా మా తమ్ముడు రావాలి, బాగా అయిపోతున్నాడు, మా తమ్ముడు ఒక్కసారి రావాలి పాస్టర్ మారేది ప్రార్థన చేశాం. కానీ చేయగా ఒక రోజు ఆయన మందిరంలో కనపడ్డాడు. హల్లెలూయా. తనకు తానుగా రాలా, దేవుడి సంకల్పంతో వచ్చాడు. తనకు తానుగా అనుకుంటాడు, కానీ దేవుడి కృపలో ఎవరు మందిరంలో కాలు పెట్టలేదు. వచ్చారా లేదా? ఈ రోజు అతను వచ్చాడు, లేకపోతే నీ భర్త నీ పిల్లలు వస్తారు. అదే విశ్వాసంలో నమ్మకం ఉండాలి, ప్రార్థన చేయాలి, నమ్మాలి. మీ ప్రార్థన మీకే నమ్మకం లేకపోతే దేవుడు ఎలా చేస్తాడు? అర్థమవుతుందా? మీ భర్తను మీరే నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? మీ పిల్లలు మీరే నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? కాబట్టి మీరు నమ్మినా నమ్మకం, నమ్మదగిన దేవుడు నమ్మండి. నిశ్చయముగా నా స్థితి మారుతుంది, నా పరిస్థితి మారుతుంది, నా భర్త మారుతాడు, నా పిల్లలు మారుతారు, ఈ అప్పులు తీరుతాయి, ఒకరోజు నేను బాగుంటాను చెప్పు. విశ్వాసంతో పలుకో, విశ్వాసం మాటలు పలుకో, విశ్వాసం ప్రకటించు. నిశ్చయముగా నేను ఉంటాను. రానున్న రోజుల్లో మనకు కూడా విస్తారంగా వస్తారు. బయట కూడా కూర్చునే అందుగా 50 మంది దాకా వస్తారు. విశ్వాసం రాసి పెట్టుకోండి. కొద్దిమంది ఉన్నారు, రేపొద్దున 50 మంది దాకా మన విశ్వాసం పెరిగింది. అర్థమవుతుందా? కాబట్టి మీరు కూడా విశ్వాసంలో ఎదగండి. ఏం ఎదగాలి? విశ్వాసంలో ఎదగండి. మీకు అర్థమవుతుంది విశ్వాసం ఎదగడం అంటే ఏంటో?
మీరేమనుకుంటున్నారో దాంట్లో ప్రార్థన చేసి నమ్మకంగా కలిగి ఉండాలి. దేవుడు చేస్తాడు, ఇస్తాడు, తప్పిస్తాడు, నాకు మంచి మగబడిని ఇస్తాడు, నాకు మంచి మగబడిని ఇస్తాడు విశ్వాసంతో పలుకు. ఫ్రీ డెలివరీ అవుతుంది పలుకు. నిశ్చయంగా ఫ్రీ డెలివరీ చేసి నీకు మంచి మగబడిని దేవుడు చూపిస్తాడు. అదే విశ్వాసం అంటే. నేను ఎప్పుడు వస్తాయో, నేను ఎప్పుడు కంటాను, ఆడెప్పుడు కొడతాడు అని నీరసంగా ఎక్కడ అందనుకో, నీరసంగా ఆడకు పక్కపై నీరసం ఒకటి నో అలా ఉండకూడదు. విశ్వాసంతో దెబ్బ పండు లాంటి కొడుకులు కంటారు. నువ్వు బక్కగా నీ కొడుకు బూస్టులా ఉంటావు. మా ఫ్రెండు బాగా తిని పిస్తాలు విడుపు తిని బిడ్డ కంటానికి నొప్పి ఎక్కువైపోయి అదే కుదరక ఆపరేషన్ చేశాను. అది పుడత 4 కిలోలు ఉంది. దాన్ని నేను దెబ్బని పేరు పెట్టా. అది నన్ను అమ్మ అంటే నా ఫ్రెండ్ నాటించినారు. నా కడుపున పిల్లలు పుడితే నేను అమ్మ అని పిలిపిస్తాను. నీకు పిల్లలు లేరు కాబట్టి నా పిల్లలు నీ పిల్లలు ఉంది. ఈ రోజు దానికి 18 సంవత్సరాలు. ఇప్పటికీ నన్ను అమ్మ ఎలా ఉన్నావు అమ్మా, ఇక్కడ సీతారామంలో ఉంటారు. అమ్మ ఎలా ఉన్నావు అమ్మా. ఆ బిడ్డ కడుపుతున్నప్పుడు చూశాను నేను. దాని పేరు స్వప్న. నేను దెబ్బ అంట. దుఃఖలో పుట్టింది. డాక్టరేట్ ఎటు కూడింది పట్టుకుని. డాక్టరేట్లో ఒక్కసారి చెప్పించింది. అంత దెబ్బపండుగా పుట్టింది. అర్థమవుతుందా? అలాంటి మగబిడ్డ నీకు కూడా కలుగును గాక. ఆమె చెప్పండి. ఎవరైనా చెప్పినప్పుడు ఆమె అనాలా? ఆమె పుడితే నాకేనగా నేను పప్పులెత్తాను. సరే, విశ్వాసంలో ఎదగాలి. రెండోది క్షమించే విషయంలో ఎదగాలి. ఏ విషయంలో? క్షమించే విషయంలో. ఒక్కసారి క్షమించాను మర్చిపోవడం కాదు. క్షమించే విషయంలో ఎదగాలి. ఏ విషయంలో ఎదగాలి చెప్పండి అమ్మా. క్షమించే విషయంలో ఎదగాలి. ఎక్కడ రాశాను? మత్తయి సువార్త 18:20 తీసుకోండి. మత్తయి సువార్త 18:21 రిఫరెన్స్ చెప్తున్నాను. చదవాలి కదా. క్షమించడం ఏంటి మీకు కూడా తెలియాలి. 18వ అధ్యాయము 21 చెప్తున్నారు. 18:21. ఆ సమయంలో పేతురు ఆయనతో వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసినట్లా నేను ఎన్ని మార్లు అతను క్షమించేవాళ్ళు? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మారు మట్టుగా నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. మనం చెప్పుకున్నమాట. 4వది విశ్వాసంలో ఎదగాలి. శతాధిపతి తన దాసుడు రోగిగా ఉన్నప్పుడు యేసు ప్రభువుని పిలిచాడు. అయ్యా, నువ్వు మాట మాత్రం రావసల, మాట మాత్రం చెప్పు, నా దాసు స్వస్థపడతాడు. విశ్వాసం పలికాడు, దాసు స్వస్థపడతాడు. కానాను స్త్రీ తన కుమార్తె దెయ్యం పట్టింది. అయ్యా, ఒక్కసారి నా బిడ్డను స్వస్థపరచయ్యని అడిగింది. తన విశ్వాసాన్ని చూసి దేవుడు స్వస్థతనిచ్చాడు. అర్థమవుతుందా? నీ విశ్వాసమే నేను రక్షిస్తుంది, నీ విశ్వాసమే స్వస్థతనిస్తుంది, నీ విశ్వాసం నేను ఆశీర్వదిస్తుంది. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలేనుడా? అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవుడు ఉన్నాడని నమ్మటం అర్థము. విశ్వాసం లేకపోతే విశ్వాసం అనిపించుకోవడం కూడా వేస్ట్. కాబట్టి విశ్వాసం ఎదగాలి. నాయకుడిని క్షమించే విషయంలో ఎదగాలి. ఇక్కడ పేదరు అంటున్నాడు, నా తోటి సహోడు అంటే నా తమ్ముడు. పేదరు అనామలు అనుకోండి. నా తమ్ముడు నా తప్పు చేశాడు, నన్ను ఒక మాట అన్నాడు, నన్ను తిట్టాడు. నేను ఎన్నిసార్లు క్షమించాలి? అతని 7 సార్లు క్షమించాలా అని అడుగుతున్నాడు. కానీ యేసయ్య అంటున్నాడు 7 సార్లు కాదు 77 సార్లు క్షమించాలంట. 77 మాటకు క్షమించాలి. ఒకసారి క్షమించు అని అన్నప్పుడు క్షమించాలి. మరొకసారి నేను తిట్టి అమ్మ నన్ను క్షమించండి క్షమించాలి. అలా ఒక్కరోజుకి వచ్చి 77 సార్లు క్షమించాలంట. అనిసార్లు క్షమించబోతుంది కదా. ఒక మాట అంటేనే కోపం, నీకైతే నాకు. అవునా? నన్ను అంటావా అంటానా? కానీ వాక్యం శ్రమిస్తుంది, క్షమించే హృదయం మనకి ఉండాలి. ఎందుకో తెలుసా? మన దేవుడు క్షమించే దేవుడు కాబట్టి. మన దేవుళ్ళ ప్లస్ పాయింట్లు మెయిన్ 2. 1 ప్రేమించేవాడు, 2 క్షమించు. తండ్రి మీరేమి చేయించున్నారు? మీరు ఎడగలగానే వీరిని క్షమించు అన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పిడుగులు గుంటున్నారు. దేవుడు ఏం చేస్తున్నారు? గడ్డ మింగుతున్నారు. ఏం చేస్తున్నారు? మొహం మింగేస్తున్నారు. ఏం చేస్తున్నారు? కొడవలసి చీల్చి కొడుతున్నారు. అయినా సరే దేవుడు ఏమంటున్నాడు? వీళ్ళు ఎడగక తప్పు చేస్తున్నారు, క్షమించు. నీ దేవుడు నేను వాళ్ళు ఎడగలేదు కాబట్టి వాళ్ళు కలిగి తప్పు చేస్తారు కాబట్టి క్షమించు అంటున్నాడు. ఈ రోజున నీ భర్త అయినా, నీ కుటుంబవాడైనా, నీ కుటుంబం ఇరుగు పొరుగు వారైనా నీ ఎడల ఎవరైనా తప్పు చేస్తే వారిని క్షమించండి. క్షమించకపోతే మన పరలోక రాజ్యానికి వెళ్ళము. క్షమించకపోతే మన రోగాలు కూడా స్వస్థతపరచబడవు. క్షమించకపోతే మన క్రైస్తవ బిడ్డలను అనిపించుకో. కాబట్టి క్షమాగుణంలో ఒక శక్తి ఉంది, క్షమించే గుణంలో ఒక ఆశీర్వాదం ఉంది.
మన ఆశీర్వాదం మనమే అడ్డుబండులుగా ఉండకూడదు. వాడు ఎటువంటి వాడైనా, నీకు ఎంత బాధ పెట్టిన వాడైనా, నిన్ను మోసం చేసిన వాడైనా మనస్ఫూర్తిగా క్షమించు. నా దేవుడు నన్ను క్షమించాడు, నేను కూడా వాడిని క్షమిస్తాను. భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, పక్కింటోళ్ళు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, 4 ఏళ్ళు అవ్వచ్చు, ఇంట్లో పాలు పెట్టి 10 ఏళ్ళు కావచ్చు, తెచ్చిన వాడి మొహం చూడను, తెచ్చిన గుమ్మం తప్పని నన్ను అనుకోవచ్చు నువ్వు. కానీ అలాంటి వాళ్ళని కూడా క్షమించి చూడు, నీ ఇంటిలో ఆశీర్వాదం ఉంటుంది. క్షమించే విషయంలో ఎదగాలి. మీరు ఒక్కసారి క్షమించి మొహం తిప్పుకోవడం కాదు, క్షమించే విషయంలో ఎదగాలి. క్షమాపణలో కూడా మనము ఎదగాలి. దేవుడు క్షమించాడు, మనం కూడా క్షమించాలి. దేవుడు ఒక ఉపమానం చెప్తున్నాడు. నీకు 1 లక్ష రూపాయలు అప్పు ఉందని పొద్దున చెప్పాను ఉపమానం. 1 లక్ష రూపాయలు నీ దగ్గర అప్పు తీసుకున్నారు ఆయన. అయ్యా నేను కట్టలేకపోతున్నాను, 1 లక్ష రూపాయలు నేను కట్టలేనయ్యా, నేను చాలా కష్టంలో ఉన్నా అంటే ఏం చేశాడు ఆయన్ని? 1 లక్ష రూపాయలు ఇవ్వకపోయినా పర్వాలేదు, పో, క్షమించాను పో అన్నాడు. 1 లక్ష రూపాయలు ఇవ్వద్దు, కష్టంలో ఉన్నావు కదా, బాధలో ఉన్నావు కదా, నీ 1 లక్ష రూపాయలు నాకు వదిలే, నువ్వు వదిలేసాను పో అన్నాడు. ఆయన సంతోషపడలేదా? క్షమించి వదిలేశాడు. కష్టంలో ఉన్నాడు. ఈవిడ ఆయనకి 10,000 ఇవ్వాలి. అయ్యా నేను కష్టంలో ఉన్నాను, గదలో ఉన్నాను, మరి ఇప్పుడు ఇచ్చుకోవాలనే టైం ఇవ్వ అంటే, నేను నీ టైం ఇవ్వను, ఇచ్చిన టైమే ఎక్కువ, ఇప్పుడు ఇస్తావా ఇవ్వ, 10,000 ఇప్పుడు కడతావా కట్టవా, నేను పోలీస్ స్టేషన్ అప్పగిస్తా లేకపోతే అని కఠినంగా మాట్లాడాడు. ఏ మాత్రం దయాదార్శం లేకుండా తీసుకెళ్లి చెరసాల్లో అప్పగించాడు. అప్పుడు ఎవరు క్షమించినట్టు, ఎవరు తప్పు క్షమించినట్టు ఎక్కువ? 1 లక్ష రూపాయలు చేసిన ఎక్కువ, 10,000 ఎక్కువ? అవునా? అంటే నీ 1 లక్ష తప్పులు దేవుడు క్షమిస్తున్నప్పుడు నీ పక్కన ఉన్నవాడు 10,000 తప్పులు క్షమించలేవా? నీ తప్పులు దేవుడు క్షమిస్తున్నప్పుడు నీ భర్త తప్పులు, నీ బిడ్డ తప్పులు, నీ ఇరుగు పొరుగు వారి తప్పులు, సంఘంలో చేసిన పొరపాట్లు క్షమించలేవా? నేను క్షమించిన ప్రకారం మీరు కూడా క్షమించండి అన్నాడు దేవుడు. క్షమాపణ లేకపోతే మన జీవితం ఎందుకు పనికిరాదమ్మా. మనిషి నాకు ఎక్కడ తప్పు చేస్తా, పిల్లలు చెప్పరా సారీ అని, మమ్మీ మంచి పిల్లలు నేర్పిస్తే అంటారు, మమ్మీ కోపం తెప్పించాను డాడీకి, సారీ డాడీ, సారీ మమ్మీ అంటారు. అన్నానన్న మమ్మీ పిల్లలు అనుకోవచ్చు, సహజంగా అంటారు. ఏదైనా పొరపాటు చేశారని బాధపడాలని మమ్మీ డాడీ, పిల్లలు వచ్చి సారీ డాడీ అంటారు. లేదా భార్య భర్త మంచిగా అవగాహన ఉన్నారనుకో, ఏదో తొందరపడి అన్నాను సారీ అండి ఏమనుకో బాకండి అంటే భార్య నేను అన్నారనుకో, సారీ అమ్మ నేను కోపం అన్నాను క్షమించమ్మా అని. అదేంటి? చేసిన పొరపాటుకి పశ్చాత్తాపం అడిగేది. ఏదో తొందరపడి చేసుకున్నాను, తొందరపడి మాట అనేసాను, పోలే అమ్మ నానే తప్పు క్షమించు, అది అడిగిపోగా కలిగిపోతాం. ఒక్క క్షమాపణ నిన్ను అంత మట్టికి ఎక్కేస్తుంది. నీ అహంకారము అంత దిగాస్తుంది. అర్థమవుతుందా? గర్విస్తుల్ని దేవుడు అణగదొరుకుతాడు, దీనుల్ని హెచ్చిస్తాడని చెప్పాడు వాక్యం. అర్థమవుతుందా? క్షమించుకుని అడుగు, తప్పేముంది? పొరపాటు అంటే పొరపాటు నోరు జారితే, ఒక పొరపాటు అంటే ఏం చేసినా సరే క్షమాపణ అనేది మనం అడిగాలి. ఈగోకు పోకూడదు, అహంకారానికి గర్వానికి మనము పోకూడదు. బంధాలు తెగిపోతాయి. క్షమాపణ లేకపోతే బంధాలు నిలబడవు. తల్లి బిడ్డల మధ్య, భార్య భర్తల మధ్య, ఎవరి మధ్య, తల్లి ఎవరి మధ్య సరే క్షమాపణ లేకపోతే బంధాలు నిలబడి. ఈరోజు అనేక కాపురాలు కూలిపోతున్నాయి క్షమించుకునే మనసు లేక. నా భర్త ఇలా చేశాడు, నన్ను మోసం చేసి పలానా స్త్రీతో ఉన్నాడు, నేను వాడిని క్షమించనని కాపురాలు కూల్చున్నవాడు ఎంతో మంది ఉన్నారు. నా భార్య నా మాట వినలేదు, నేను చెప్పినట్టు చేయలేదని కాపురాన్ని కూల్చుకున్నవాడు ఎంతో మంది భర్తలు ఉన్నారు. ఈరోజు క్షమాపణ కనుక లేకపోతే పరస్పర బంధాలు ఉండవు. దేవుడే నిన్ను క్షమించకపోతే ఇక్కడ కూర్చునేదానివా? నీకు రక్షణ వచ్చేదా? ఈరోజు ఇక్కడ వాక్యం వినేవాళ్ళమా? మనం ఏమైనా మంచివాడమా? నేనైతే కాదు. నేను దేవుడు క్షమించాడు కాబట్టి ఇక్కడ బతి పట్టగట్టాను. మరి మీరు అంత ఉత్తమంలో నాకు తెలియదు. మీరు ఏ పొరపాటు చేయలేదా? నోటి మాటతో ఎవరిని ఇబ్బంది పెట్టలేదా? ఎవరిని ఎప్పుడు అనలేదా? ఏ బూత్ మాట మాట్లాడలేదా? ఎవరిని కొట్టలేదా? తిట్టలేదా? మరి అన్ని దేవుడు క్షమించడా లేదా? ప్రతిదానికి నేను శిక్షిస్తే నువ్వు ఉంటావా? చెప్పు, నువ్వు ఉంటావా? నేను ఉంటానా? దేవుడు క్షమిస్తున్నాడు. అయ్యా తెలుసో తెలియక తొందరపడ్డానే నువ్వు దేవుడిని అడుక్కుంటే దేవుడు నిన్ను నన్ను క్షమించినట్టే. నీ ఎడల నీ భర్త ఒకవేళ అమ్మ ఏదైనా గబుక్కున తొందరపడా నన్ను క్షమించు అంటే నువ్వు క్షమించాలి. బెట్టు చేయకూడదు. ఏం చేయకూడదు? బెట్టు చేయకూడదు. దానివల్ల మనకే నష్టము, కుటుంబానికి నష్టము, పిల్లలకి నష్టము, మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి, ప్రార్థనా జీవితానికి నష్టము, మీ ఇద్దరి మధ్య ప్రేమకి నష్టము. 2-3 రోజులు భార్య రోజులు మహాడిపోతే ఎవరికైనా నష్టము? ఇంట్లో వాళ్ళకే కదా. జరగాల్సిన పనులు ఆగిపోతాయి, పిల్లలు బాధపడతారు, వాళ్ళు బాధపడతారు. అయినా ఇంకో నేను వాళ్ళే ముందు రాను, నేనే ముందు రాను, ఒకడు నువ్వే ముందు తప్ప ఈయన ఆ పక్కన చాపేసుకుంటాడు, ఆ పక్కన చాపేసుకుంటాడు. అయితే ఎవరు ముందైతే అన్నారు లేదు, ఎవరో ఒకరు తగ్గిన
అప్పుడే పరస్పర బంధాలు నిలబడి దేవుడు నిన్ను నన్ను క్షమించాడు కాబట్టి ఈరోజు మనం కూడా క్షమించుకోవాలి. మనుషులు తప్పు చేస్తారు. ఎవరు చేస్తారు? మనుషులు తప్పు చేస్తారు. అర్థమవుతుందా? కాబట్టి క్షమించే దేవుడు ఉన్నాడు కాబట్టి తెలుసో తెలియకో పొరపాటు చేసినప్పుడు ఆయన పాదాల సన్నిధికి రావాలి. అయ్యా ఈరోజు తొందరపడి నేను అన్నాను, తొందరపడి చేసుకున్నాను, తొందరపడి నేను అక్కడ చేశాను, నేను తొందరపడి ఎక్కడో వచ్చాడు, నేను దొంగతనం చేశాను, ఒక రూపాయి తెచ్చుకున్నాను, తెలుసో తెలియక చేశాను, నన్ను క్షమించయ్యా అని అడిగే మనసు ఉండాలి. క్షమాపణ లేకపోతే పరలోక రాజ్యంలో మనకి స్థానము లేదు. మీకు ఒక క్షమాపణ ఎంత గొప్పలో చెప్తానో చెప్తుంది, మీకు అర్థం అవడం కోసం చెప్తుంది. జరిగిన వాస్తవం మీకు కూడా ఏముంటారు. గ్రహస్థైన ఆయన దేశంలో నుంచి కలకత్తా వచ్చాడు. ఆయన కలకత్తాలో కుష్టి వ్యాధిగ్రస్తుడికి ఆయన సేవ చేస్తున్నాడు. ఒక అమెరికా ఒక దేశస్తుడు భార్య 2 బిడ్డలు 3 బిడ్డలతో వచ్చాడు. వచ్చి సేవ చేస్తున్నాడు. ఆయన ఎంత మంచివాడంటే ఏమీ ఆశించకుండా కుష్టి రోగులకి సహాయం చేస్తాడు. మనం కుష్టి రోగం ముట్టుకోం, కానీ ఆయన చక్కగా రసి తీసి తుడిచి పౌడర్ వేసి మెడిసిన్ వేసి చక్కగా చేస్తున్నాడు, సువార్త చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఒక రోజున తన 2 బిడ్డలు తీసుకుని కారులో సువార్తకి తిరిగి వస్తుంటే ఒక చెట్టు కింద మరి నిద్ర వస్తుంది, డ్రైవర్కి తెల్లార్జం అయిపోతుంది కాబట్టి ఒక చెట్టు కింద కారు ఆపి నిద్రపోతున్నారు. ఈ లోపల కొంతమంది సంఘ విగ్రహ శక్తులు కొంతమంది వచ్చి పడుకున్న 2 పిల్లలు ఇలా పట్టుకునే తండ్రి పడుకున్నాడు. పడుకున్న వాళ్ళ మీద కారు మీద అంత పెట్రోల్ పోస్తారు. పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. బతికుండగానే డాడీ 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 అని పిల్లలు అరుస్తున్నారు. ఆ వేడికి తట్టుకోలేక బయటికి రావడానికి అవకాశం లేదు. చుట్టుముట్టేశారు, కత్తులు కటార్లు వేసి కొడుతున్నారు. శివసేన కార్యకర్తగా పేపర్ న్యూస్ వచ్చింది. అంతా విధులున్న వాళ్ళు భయంకరంగా చేసి చంపేశారు. బతుకుండగానే సజీవదామం అయిపోయారు. ఆ పేపర్ ఫోటోలు వేస్తే భారతదేశంలో అట్టుడికిపోయింది. 2 బిడ్డలు అలా కౌగిలించుకొని మాంసం ముద్దలాగా చనిపోయారు. భార్య ఒక కూతురు ఇంటికాడ ఉన్నారు. చూశారు పత్రికలన్నీ గొయ్యలు మన ప్రపంచవ్యాప్తంగా చాలా భయంకర న్యూస్ అయిపోయింది. ఒక మంచి మానవగా దేవుడి బిడ్డ దేశంగా మీరు సేవ చేస్తారు, ఇలాంటి చేస్తారా అని అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. భార్యను పిలిపించారు. అమ్మ అదిగో వాళ్ళకి శిక్ష నేను వేయను, కోర్టు చెప్పింది, వాళ్ళకి ఏ శిక్ష వేయాలి మీరే చెప్పండి అని. ఆ కోర్టులో ఎదురుగా దోషులు నుంచున్నారు. వీడు బోర్లో నుంచున్నది. నా తండ్రి క్షమించాడు, నేను కూడా వాళ్ళకి క్షమిస్తున్నాను. ఎంత గొప్ప మనసు అండి. పట్టే చెప్పట్లా మనలో ఒక మాట అంటేనే కట్టుకోలేదు, మనలో ఒక మాట అంటేనే భరించదు, మనలో ఒక మాట అంటేనే మనం తిరిగి 4 మాటలు ఓడ్చుకో. కళ్ళ ముందే కట్టుకున్న భర్త 2 బిడ్డలు సజీవ దహనం అయిపోతే ఎదురుగా కనపడుతుంటే నీలాంటి 4 కొడతారు, అవునా కదా? కానీ నా తండ్రి క్షమించిన ప్రకారం వాళ్ళని క్షమిస్తున్నాను అంది. కానీ తాను చనిపోయిన 3 ఆ వార్త తెలిసి ఆ సంఘటన క్షమాభిక్ష ద్వారా 400 మంది రక్షణలోకి వచ్చారు. దేవుడి ప్రేమ అంటే ఎలా ఉంటుందా అని ఆ క్షమాభిక్ష ద్వారా 400 రక్షణ పొందారు. హల్లెలూయా! దేవుడి క్షమలో ఉంది. ప్రతీకారంలో ఉంటుంది. ప్రతీకారంలో ఏమి ఉండదు. క్షమించుకునే మనసులో ఉంటుంది, తగ్గించుకునే మనసులో ఉంటుంది. ఒకప్పుడు నేను కూడా వెయ్యి దారసంగా వదిలేశాను. ఎందుకు? మన ఆరోగ్యం పోతుంది, మనం ఇది అవుతాం, మనం నిద్ర అవుతాం, ఎందుకు వచ్చింది? అందరూ బాగుంటారు, మాకెందుకు వదిలేసి అని పైగా దేవుడిని మనం వాక్యం అందిస్తున్నాం. మనం కూడా క్షమించుకునే మనసు ఉండాలి. నువ్వు క్షమించమ్మా, నేను క్షమించడానికి ఎలా ఉంది? తప్పుగా ఉంటుంది. కాబట్టి ముందు నేను నేర్చుకోవాలి. క్షమాపణ నేను నేర్చుకోవాలి. నన్ను కూడా బాధ పెట్టడం చాలా మంది ఉన్నారు. అయినా సరే పోలే ఎప్పుడు క్షమించి పోలే వదిలేస్తూ ఉంటాను. కాబట్టి మీరు కూడా పరమ తండ్రి క్షమించాడు కాబట్టి క్షమించే విషయం ఎదగండి. ఒక రోజుకి వచ్చి 4 సార్లు తప్పు చేసి 4 సార్లు క్షమించమన్నా 4 సార్లు క్షమించాలి. అర్థమవుతుందా? మీ క్షమాగుణమే ఒక రోజున మనం మారుస్తాం. ఒక రోజున వాళ్ళకి పశ్చాత్తాపం పుట్టిస్తుంది. అయ్యా నా భార్య ఎంతగా చేశాను, ఎంతగా అరిచాను, ఎంతగా నేను చేశాను, అయినా నేను ఏమనట్లేదు, క్షమిస్తుంది అని ఆ మనసుతో ఒకరోజు మనం మారతాం. అర్థమవుతుందా? కాబట్టి అనుకోవద్దు. ఒక సంఘంలో ఒక ఆవిడకి వ్యాధిగ్రస్తురాలు అయిపోయి పొద్దున్న చెప్పమని చెప్తున్నా, ఒక వ్యాధిగ్రస్తు చావులకు సిద్ధంగా ఉంది. బహువంతా వికారంగా చీకటిగా కమ్ముకుని చావడానికి సిద్ధంగా ఎంత ప్రార్థన చేసినా ఆ లోపల డెలివరీ వెళ్ళట్లా, ఆ భయం పోట్ల, ఆ రోగం పోట్ల. ఒక రోజు పాస్టర్ గారు అడిగారు, అమ్మా నువ్వు ఎవరి మీద కోపంగా ఉన్నావా, ఎవరైనా ద్వేషిస్తున్నావా చెప్పు అంటే అప్పుడు అంది, నా అత్తగారు మామగారిని ద్వేషిస్తున్నాను, మా అత్తయ్య మామగారు నాకు ఇష్టం లేదు అంది. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, నీకు స్వస్థత కలగాలి అంటే నీ అత్తగారు మామగారు క్షమాపణ అడుగమ్మా, క్షమించు, మీరు క్షమించండి, ప్రేమించిన
క్షమిస్తానని చెప్పండి మనస్ఫూర్తిగా. అప్పుడే మీరు స్వస్థత వస్తారు దేవుడు అని చెప్పాడు. ఆవిడ మోకరించింది, ప్రార్థన చేసింది, కన్నీటితో పశ్చాత్తాపడి మా అత్తగారి మా మామగారిని క్షమిస్తున్నాను, వాళ్ళ మీద నా ద్వేషాన్ని తీసేస్తున్నాను, వాళ్ళ మీద నా కోపాన్ని తీసేసని చెప్పింది. వారం తిరగకముందే ఆవిడ యొక్క అనారోగ్యం అంతా కూడా పోయి సంపూర్ణ స్వస్థత వచ్చేసింది. హల్లెలూయా. క్షమాగుణంలో స్వస్థత ఉంది. నీ పాపంలో క్షమించబడ్డాయి కాబట్టి నువ్వు స్వస్థత పొందే పక్షాలు చెప్పాడు. ఈ పాపము నేను క్షమించాను అని లేచి నీ పద్ధతిని పో అన్నాడు. పక్షవాయువుడు లేచాడు. పాపమును క్షమించే హక్కు దేవుడికి ఉంది కాబట్టి స్వస్థత ఉంది. క్షమాపణ చాలా పవిత్రమైంది, మనకి చాలా అవసరం. ప్రతి క్రైస్తవ బిడ్డకి ఉండాల్సింది ముఖ్యమైన లక్షణం రెండు. నేను క్రైస్తవుని చెప్పుకునేవాడు ఎవడైనా సరే ఛాలెంజ్ చెప్తున్నాను, ప్రేమ ఉండాలి, క్షమాపణ ఉండాలి. ప్రేమ ఉండాలి, క్షమాపణ ఉండాలి. ప్రేమ లేకుండా దొంగ ప్రేమ చూపిస్తే ఫలితం ఉండదు. క్షమించాలని చెప్పి పగ ప్రతీకాలు పెట్టుకుంటే దానికి లాభం లేదు. క్షమించాలని చెప్పి మళ్ళా ప్రతీకాలు పెట్టుకోవద్దు. క్షమించే వదిలేసాయి. పగ తీర్చుకుంటే నా పని అన్నాడు. ఒక నీకు అన్యాయంగా అన్నారా, నిన్ను బాధ పెట్టారా, నిన్ను దుఃఖ పెట్టారా, నిన్ను అవమానపరిచారా, దేవుడు చూసుకుంటాడు. నీ పక్షాన యుద్ధం చేసేవాడు దేవుడు. ఆయనతో యుద్ధం చేసి తెలిసి దొంగ వరకన్నా ఉందా? నా బిడ్డని అంటావా? నిన్ను ముట్టువాడు నా కనుపాపను ముట్టువాడితో సమానం అన్నాడు. నీ బాధ కలిగిందా? దేవుడికి చెప్పు, ప్రభువా నేను ఎంత మంచి చేశానో, వాళ్ళు నాకు అన్యాయం చేశారయ్యా, అన్యాయంగా మాట్లాడుతున్నారయ్యా అని దేవుడు చెప్పు. ఒకరోజు లెక్క వేస్తాడా? నువ్వు కొడితే కొంచెమే, దేవుడు కొడితే మళ్ళీ లేవడం నీ జీవితం. కానీ ఇప్పుడు చెప్పాలి, నువ్వు దేవుడికి అప్పగించాలి, క్షమించి అప్పగించాలి. అంతగా నన్ను అంటావా అని దోపుకు నువ్వు ఎగేసుకుంటూ వచ్చావనుకో దేవుడు నిన్ను వేస్తాడు. ఆయన బాగానే ఉంటారు. మర్చిపోయా, మీ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. శత్రువులు బాగుంటారు, మనం క్రైస్తవులు అనగారిపోతాడు. ఎందుకు తెలుసా సీక్రెట్? ఎంతసేపు క్రైస్తవులు క్షమించే మనిషి కంటే ఆడ నాశనం అయిపోవాలి, అది సభించబడాలి, నా దేవుడు ఆయన సర్వనాశనం చేయాలని కోరుకుంటుంది. అట్లా కోరుకోకూడదు. వాడు బాధ పెట్టిన క్షమించు. ప్రభు వాడు తెలియకన్నాడా తెలుసన్నాడు, క్షమిస్తున్నాను నిన్ను బట్టి నీ ముఖం చూసి వదిలే అని క్షమించు. ఒకరోజు దేవుడు చూడాలి ఆయన ఏం చేస్తాడు. నీకు నువ్వుగా మాట అన్నా, మీకు మీరుగా పని పూనుకున్నా దేవుడు జోక్యం చేసుకోడు. గుర్తుపెట్టుకోండి, యుద్ధం యెహోవాది అని మీరు యుద్ధం చేస్తే కాదు, యుద్ధం యెహోవా చేయాలి. అవకాశం దేవుడికి ఇవ్వాలి, మాట్లాడే అవకాశం దేవుడికి ఇవ్వాలి. సంహేరం వచ్చేసాడు. ఎవడు రా మీ దేవుడు? దేవుడి కంటే గొప్పడా? మీ దేవుడు గొప్పడా అన్నాడు. ఎవరి మీద రైతులు వేస్తున్నాడని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఒక్క ఏటు వేసాడు, తీసుకెళ్ళాడు అక్కడ లోపలికి. సంహేరం ఏం చేయలేకపోయాడు, ఏం చేయలే, వచ్చినాడు పోయి తెచ్చాడు. ఎంత రైతులు వేశాడో, ఎంత గర్వంగా మాట్లాడాడో, ఒక్క బాణం కూడా ఇచ్చిగా పోయినా దేవుడు వెంటనే వెనక్కి పంపిస్తాడు. శత్రువుని వెనక్కి పంపించి వాడి ఊరిలోనే వాడి కొడుకుని చంపిస్తాడు. సొంత కొడుకు చంపేశాడు సంహేరం. శత్రువు నాశనార్థం భయంకరంగా ఉంటుంది దేవుడికి అప్పగించుకుంటాడు. కాబట్టి క్షమించుకొని ఎదగండి. నేను క్షమించను, నాకు కోపం ఎక్కువ, నా పంతం ఎక్కువ, నాకు అది ఎక్కువ అంటే నీకు అన్ని తక్కువైపోతుంది. క్షమించిన ఎదుగుతూ ఉంటే నీ గిన్నె నిండి పొరులుతూ ఉంటుంది. క్షమించే విషయం ఎదుగుతూ ఉంటే నీ ఆర్థికంగా ఎదుగుతూ ఉంటావు. క్షమించే విషయం ఎదుగుతూ ఉంటే ప్రార్థన జీవితం నీకు ఎదుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి క్షమించే విషయంలో మీరు ఎక్కడా కూడా ఏ మాత్రం అవకాశం వచ్చినా, అది ఎంత నొప్పి కలిగినా, ఎంత బాధ కలిగినా క్షమించాను ప్రభువా అని అడగండి. ఒకరు అడగకపోతే ఇప్పుడైనా అడగండి. ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా పలానా వ్యక్తి పేరు చెప్పండి, వాళ్ళని బాధ పెట్టారు, గాయపరిచారు, నేను మంచి చేశాను, అయినా నన్ను ద్రోహం చేశారు, మా వాళ్ళే, మా అనుకున్న వాళ్ళే, మా ఎదుర్కోలే, మా బంధువులు, మా స్నేహితులే నాకు ద్రోహం చేశారు, నా భార్య నా భర్త ద్రోహం చేశారు, క్షమిస్తున్నానయ్యా, వాళ్ళు కూడా క్షమించు. ఒకరోజు తప్పు తెలుసుకొని వాళ్ళు రావాలి, తప్పు తెలుసుకుని వాళ్ళు మారాలి. వాళ్ళు మారటం కావాలి, నాశనం కావాలా? మీకు చెప్పండి. క్రైస్తవ బిడ్డలుగా అడుగుతున్నా, వాళ్ళు మారటం కావాలా, నాశనం కావాలా? మారటం కావాలంటే ప్రార్థన చేయండి. అర్థమవుతుందా? ఎవరు తీసుకుంటే వాడి నాశనం కోరుకుంటే మన నాశనం అయిపోతుంది. అర్థమవుతుందా? క్రైస్తవుడు అంటే ప్రేమించేవాడు, క్షమించేవాడు. ఈ రెండు బాగా మైండ్లో పెట్టుకోండి. ప్రేమించాలి, క్షమించాలి. ఎడ తప్పు చేస్తే 77 సార్లు తప్పు క్షమించాడు. ఎన్నిసార్లు క్షమిస్తున్నాడు? రోజుకి 77 సార్లు క్షమిస్తున్నాను. లెక్కేసుకుని 4 సార్లు క్షమించు. 77 దాడి తప్పు చెప్పు. ప్రభువా నువ్వు 77 అన్నావు కదా, 78 అయిపోయింది ప్రభు అప్పుడు చెప్పు. దేవుడు లేదు, దాని పరిష్కారం దేవుడు చెప్పు. 77 సార్లు ఏదో తప్పు చేస్తే 77 సార్లు నువ్వు క్షమించాలి. క్షమించే గుణం లేకపోతే నువ్వు క్రైస్తవ బిడ్డగా అనిపించుకోవు.
క్షమించే గుణం లేకపోతే మన క్రైస్తవులు అనిపించుకోవడానికి అర్హత ఏమాత్రమో లేదు. ఎంత దుఃఖమైనా ఎంత బాధ అయినా అది భరించడమే మన బాధ్యత. దానికి తగ్గ ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడు, అలా వదిలేడు. దానికి తగిన ప్రతిఫలం దేవుడు వాళ్ళకి ఇస్తాడు, అలా వదిలేడు. ఊరిని కొట్టండి అయ్యా తిట్టండి వదిలేడైనా పగ తీర్చుకుంటే నా పని అన్నాడు. కాబట్టి దేవుడికి అవకాశం ఇవ్వండి. మీకు మీరుగా పగ తీర్చుకునే పనులు చేయొద్దు, మీకు మీరుగా బూతులు పెట్టద్దు, మీకు మీరుగా ఆయుధాలు తీసుకోవద్దు. దేవుడికి అవకాశం ఇవ్వండి. దేవుడికి అవకాశం ప్రార్థన ద్వారా మొరపెట్టుకో, గదిలోకి వెళ్ళు, కన్నీరు విడు, దేవుడికి అప్పగించుకో. దేవుడు బయటకు వచ్చేవాడికే నీ పక్షాన యుద్ధం చేస్తాడు, దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు. కాబట్టి ఈ రోజున 6 తెలుసుకున్నాం, వచ్చేవారు వాళ్ళు చెప్తారు. మళ్ళీ ఇప్పుడు 6 తెలుసుకున్నాం. ఏంటి? విడాలి ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం అన్ని విషయంలో ఎదగాలి, వర్ధిల్లాలంటే 1 ప్రార్థనలో మనం ఎదగాలి, 2 వాక్యంలో ఎదగాలి, 3 పరిశుద్ధమైన జీవితంలో ఎదగాలి, 4 విశ్వాసంలో ఎదగాలి. 5 చెప్పాను. 5 క్షమించే విషయంలో ఎదగాలి. అర్థమవుతుందా? ఈ 5 రకాలు గుర్తుపెట్టుకోండి. మధ్యాహ్నం వచ్చే వాళ్ళ సాయంకాలం ప్రాముఖ్యమైన 2 ఉన్నాయి, అవి కూడా చెప్పి నేను ముగిస్తాను. తప్పకుండా రండి. వచ్చే ఆదివారం 6 గంటలకి ఆరంభం జరుగుతుంది. తప్పకుండా రండి. ఇంకా త్వరగా 5 నిమిషాల ముందే ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను. క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యం అమ్మా. నీ ఆరోగ్యానికి స్వస్థత కావాలి అంటే, నీ కుటుంబం బాగుండాలి అంటే, నీ పరిస్థితులు మారాలి అంటే క్షమించే మన వ్యక్తిగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితం ఫలించాలి అంటే నువ్వు క్షమించే వ్యక్తిగా ఉండాలి. దేవుడే క్షమించాడు. మనమే పాటి వారు దేవుడి కంటే గొప్పవాడు కాదు కాబట్టి క్షమించాలి. నీ ఎడల ఎవరైనా అపరాధం చేశారా, నీ ఎడల ఎవరైనా నేను బాధ పెట్టారా, దుఃఖపరిచారా, వాళ్ళ పేరు చెప్పి క్షమిస్తున్నానని చెప్పండి. నోటితో చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. కష్టమే అయినా సరే చెప్పండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ కొరకు ఒక మేలు దాచిస్తాడు. ప్రార్థన చేసుకో, కళ్ళు మూసుకోండి. అయ్యా కళ్ళు మూసుకుని చెప్పండి. ఎవరు మౌనంగా ఉండద్దు, నోరు తెరిచి చెప్పండి. ఆయన ప్రేమ గొప్పది, ఆయన క్షమాపణ గుణం గొప్పది. ఆయన ప్రేమ లేకపోయినా, ఆయన క్షమించడం లేకపోయినా నువ్వు నేను లోకంలో ఉండేవాళ్ళమే కాదు. ఒకసారి అడగండి. నేను అడుగుతాను, నాకు ఎవరైనా ఆయాసకరంగా ఉంటే, ప్రభావ వాళ్ళ మీద నాకు ఆయాసకరంగా అయితే నాకు క్షమించయ్యా, ఆయాసం తీసేయి ప్రభావ, నేను ప్రార్థన చేస్తాను అంటే ప్రార్థన చెయ్యగా ఈ రోజున కొద్దిగా గొప్ప నేను నిలబడగలిగాను. మీరు కూడా అడగండి. కష్టమైన బాధ అయినా కన్నీరైనా ఏ స్థితిలో అయినా సరే క్షమించమని అడగండి. నన్ను క్షమించండి అయ్యా. ఎవరి మీద నేను ద్వేషం పెట్టుకున్నానో ముందు నన్ను క్షమించండి. ఆ ద్వేషాన్ని తీసేయండి, ఆ అసూయని తీసేయండి, ఆ కోపాన్ని తీసేయండి, ఆ అపవాది క్రియలు నాలోనే తీసేయండి ప్రభు. ముందు నన్ను క్షమించండి. నీ రక్తంతో నన్ను కడగండి, నీ రక్తంతో నన్ను పరిశుద్ధపరచండి అయ్యా. ముందు నన్ను కడగండి అయ్యా, నన్ను పరిశుద్ధపరచండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. నా పాపములు క్షమించండి, నా అతిక్రమము క్షమించండి, నా మాటలు క్షమించండి, నా క్రియలు క్షమించండి అయ్యా. నీకు ఆయాసకరంగా నా జీవితాన్ని క్షమించండి అయ్యా. అడగండి అమ్మ, అడగండి. 2 నిమిషాలు టైం వేసి అడగండి. ఇప్పుడు సమయం దాటిపోతే మళ్ళా దొరకవచ్చు, దొరకపోవచ్చు. క్షమించే సమయం దేవుడు జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంతో అపారమైన స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. అపరాధిని యేసయ్యా కృప చూపు ప్రభువయ్యా. అపరాధిని యేసయ్యా
అయ్యా నన్ను ఎన్నిసార్లు క్షమించావయ్యా, ఎన్నిసార్లు నేను తప్పిపోయాను, ఎన్నిసార్లు నేను దూరం అయిపోయాను, ఎన్నిసార్లు నేను బల్లె పోటీ పొడుచుంటాను. నా నోటి మాటల ద్వారా, నా చేస్తుల ద్వారా, నా క్రియల ద్వారా ఎంతగా నేను బాధ పెట్టానయ్యా, ఎంతగా నా బిల్లు మస్తులు బాధ పెట్టానయ్యా, ఎంతగా నా పిల్లల బట్టలు బాధ పెట్టానయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. క్షమించే మనసు నాకు ఇవ్వయ్యా. నా అడల అపరాధం చేసిన క్షమిస్తున్నానయ్యా. దేవుడు చెప్పండి మాట, నా అడల అపరాధం చేసిన వాడిని క్షమిస్తున్నాను ప్రభువా. క్షమించే మనసు నాకు దయచేయండి, తద్వారా ఆశీర్వాదం నాకు దయచేయండి. నా ఆత్మీయ ఎదగాలి ప్రభువా, నా ఆత్మ నీలో ఎదగాలి ప్రభువా. అంటే కృప నాకు దయచేయమని అడుగుతాను. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి.